ఇంకొక వాక్యం చూద్దాం. ప్రకటన 22వ అధ్యాయం. ప్రకటన 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతిని గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు సిగురును సంతానమును ప్రకాశమానమైన ఓర్చుకునే ఉన్నాను. దేవుడి మాట మన కొడుకు దీవించున్నాక రోజున కూర్చోగలుగుతాం. సగమా మరి ఈరోజు దేవుడు మహాకృప వర్షం కొంచెం పడి ఒక ఆటంకం చేసింది. అయినా దేవుడు మహాకృప చేత మరి మీరు అందరూ రావటం చాలా 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 మరి ధనులని నేను నమ్ముతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మరి నిన్నటి దినము ఈ దినము ఈ 2 రోజులు కూటాలు, విశ్వార్థ కూటాలు చక్కగా జరగడానికి మాకు అవకాశం ఇచ్చిన సర్వాధికారి బహోన్నతుడు మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారికి లెక్కలేని స్తోత్రం తెలియజేస్తున్నాం. ఆయన కృపించాడు కాబట్టి మేము ఈ పని చేయగలుగుతున్నాం. మాతో కలిసి కూడా మీరు కూడా మరి ఈ విజయనగర కాలనీలో ఉన్న అన్ని కుటుంబాలు అందరూ కూడా మాకు అంతగా సహకారులు ఉన్నారు. మరి మీ అందరికీ కూడా మరి ఈ సమయంలో మా ప్రత్యేక వందనాలను తెలియజేస్తా ఉన్నాం. మరి కూటమి ఏర్పాట్లో చక్కగా ఏర్పాటు చేసిన మా సంఘ బిడ్డలు, పవన్ బిడ్డలు, ప్రతి కుటుంబం ఎంతగానో ఈరోజు సువార్త దండయాత్ర కూడా చేసి చుట్టుపక్కల అనేక గ్రామాల్లో పత్రికలు కూడా పంచొచ్చారు పిల్లలు. మరి మా ఎవరి పిల్లలకు ప్రతి మా సంఘటనలందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలందరినీ దేవుడు దీవించుగాక. ఒక్కరి ద్వారా పని జరగదు. మరి అనేక మంది పాల్గొంటే వెళ్ళి పనులు జరగదు. రాజస్వార్త సకల జనులకు సాక్షాత్మై లోకమంతా ప్రకటింపబడాలి. అలా ప్రకటింపబడేటప్పుడు మరి దేవుని యొక్క మహాకృప ఎవరున్నదో వారి వద్దకు సువార్త వెళ్ళేటప్పుడు అందులో చాలామంది దేవుడి చేతులు వాడబడతారు. ఒకరు కాదు, అందరూ వాడబడతారు. ఆ రీతిగా రాజ్య సువార్త సకల జనులకు వెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు సువార్త పనులు నాతో కలిసి పనిచేసిన ఆ సంఘటనలందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేక వందనాలను తెలియజేస్తున్నాను. మరి నాతో వ్యవసాయకులు ఉన్నారు కూడా. మరి సహోదరుడు విక్టర్ బాబు, సహోదరుడు వెదుపాల నుంచి వచ్చాడు. ఇంకో సహోదరు ప్రత్యేక వందనాలను తెలియజేస్తున్నాను. ఆ రీతిగా ఇది వాయిద్యాలు వాయించలేదు జస్ట్ సహోదరుడు ఆ రీతిగా మోషే చక్కగా వాయిద్యాలు వాయించారు. చేసుకోమని పక్కనే కొన్ని దినాలు బయలు పిల్లలుగానే చక్కగా వచ్చిన సహకరించి మరి ఈ 2 దినాల వాయిద్యాలు వాయించిన పిల్లలు కూడా మనందరి తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తాం. దేవుడు దీవించుగాక. ప్రజల స్థానికంగా మరి మా సంఘస్థులు కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు. వారు ఎంతగానో మరి పని చేయడానికి సహాయపడ్డారు. వారు నడుము కట్టుకొని నిలబడి సువార్తకు భారమైంది. అంత ఈజీగా పనులు కాదు, చాలా ఓపికతో పనులు చేయాలి. యాక్చువల్లీ రాత్రి నేను ఇక్కడ ఉండటానికి అన్ని సర్దుకొని వచ్చాను. రాత్రి ఇక్కడే పడుకొని అదంతా మీతో పాటు ఉందామని బట్టలు సర్దుకొని వచ్చాను. రాత్రి సాధారణ మమ్మల్ని కొంచెం హడావిడి చేసేది, వెళ్ళవలసి వచ్చింది. మరి ఏది ఏమైనా ఈ రాత్రి ఈ టైంలో వాళ్ళు మీ దగ్గర రావటం మీద కూర్చుంటాడు. నామములకు మహిమ కలుగునుగాక. రోజులో రాజస్వార్త
భూలోకమంతా వినబడుతుంది. అందులో భాగంగా మనము కూడా రాజ్య సువార్తను వినిపించే పని కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత రాత్రికాల సమయంలో నేను సువార్త గురించి మాట్లాడాను. ఎవరు సువార్త చెప్పాలి, ఎవరికి సువార్త వినబడుతుంది ఇప్పుడు భూమి మీద, ఇప్పుడు భూమి మీద సువార్త ఏంటి అనే దాన్ని నేను మాట్లాడాను. కొంచెం పునాదిగా ఎవరు సువార్త ప్రకటించేవారు, అసలు ఎవరి కొరకు సువార్త ఉంది భూమి మీద? అందరూ సువార్త ప్రకటించేవారా, అయితే అందరూ సువార్త వినువారా అంటే కాదు అని బైబిల్ చెప్తుంది. దానిని మరి ఈ దినమందు కొంచెం లోతుగా చూడాలని ఆశిస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనందరినీ దీవించిన గాక. ఒక్క నిమిషం తలవంచి నేను ప్రార్థన చేస్తాను. నమ్మదగిన యేసయ్య, అల్పులము బలహీనులము, అయినా నీ వాక్యం చాలా బలమైంది. ఈ బలహీనమైన శరీరాన్ని వాడుకొని నీ బిడ్డలను బలపరచడానికి ప్రతి కాలంలో ప్రతి స్థలంలో ఎప్పుడు కూడా మీరు బలవంతులై ఉన్నారు ప్రభువా. మాతో మాట్లాడటానికి బలమైన దేవుడు ఇక్కడ ఉన్నందుకు స్తోత్రం. చక్కని ఆయన పాటలు రీడ్ చేశారు. ఈ సమయంలో మీ జీవం కలిగిన మాటలు వినబోతున్నాం. నా స్వరమును మరుగు చేయండి, నా ఆలోచన మరుగు చేయండి. మాతోను మాట్లాడటానికి వాక్యం మీద ముసుగులు తొలగించండి. చూడటానికి ఆ రక్త కణం పగిలినప్పుడు అందులో వచ్చి వచ్చిన జీవం, అది మీ ఆత్మ పలుకుబడిన మాట. అది ఆ మాటే సృష్టిని తయారు చేసింది, ఆ మాటే మమ్మల్ని బ్రతికించింది. ఆ గొప్ప మాట ఈ రాత్రి మా హృదయాలను నిండును గాక ప్రభువా. ప్రతి ఒక్కరిని తాకును గాక ప్రభువా. ఓ దేవా, ఆ జీవం కలిగిన స్వరం వినటానికి వారి శవులకు సున్నతి రాత్రి చేయబడిన గాక, వారి కళ్ళు తెరవబడిన గాక, వారి హృదయాలు తెరవబడిన గాక. ఈ రాత్రి సువార్త ఎవరిది కాదు, మీదేనని, ఆ సువార్త భారం మీరు కలిగి ఉన్నారని, ఆ సువార్త అర్హత కలిగిన పిల్లలకు మాత్రమే మీరు ఇస్తున్నారని, ఆ సువార్త ఎవరి కొరకు నియమించబడిందో వారి కొరకే ఉన్నదని లోతైనవి విషయాన్ని రాత్రి మేము ఎందుమగాక. అటు దేవుని దయచేయమని, మాతో మాట్లాడమని మీకు మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు మీ నామమున అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనందరూ దీవించిన గాక. పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకున్న వారు యేసు ప్రభు ఒక మాట అన్నారు. ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆ వ్యక్తి విశ్వాసం లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేడన్నారు. పరలోక రాజ్యం విశ్వాసంతో కూడినది. విశ్వాస సంబంధులు పరలోక రాజ్యంలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. హల్లెలూయా. ఎవరు కుర్చీలో తెచ్చుకోండి, అదే తెచ్చుకో. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. కొంచెం మీకు వర్షం పడిన కుర్చీ కూడా తెప్పించేది కూడా అన్ని అప్పుడు తెచ్చుకొని కూర్చున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు కృప మనందరికీ తోడైనది గాక. ఆమేన్. ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే పరలోక రాజ్యపు వాతావరణం ఏంటంటే విశ్వాసపు వాతావరణం. ఏ వాతావరణం? విశ్వాసపు వాతావరణం. దేవుడి విశ్వాసం మనకు కర్త అన్నాడు. విశ్వాసానికి సంబంధించిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. విశ్వాసముతో ప్రయాణం చేసిన వారు, విశ్వాసముతో వారి జీవితాన్ని వారు జీవించిన వారు, విశ్వాసంతో ఆవుగట్టుకు వెళ్ళేవారు. ఇదంతా విశ్వాసంతో. పరలోక రాజ్యం అనేది విశ్వాసముతో కూడినది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా ఈ మాట మీకు? పరలోక రాజ్యం అనేది విశ్వాసముతో కూడినది. ఆమేన్. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును అనుంది. అంతేనండి. మనందరి బైబిల్లో ఉన్నది
వినుట వలన విశ్వాసం కలుగును. వినబడే స్వరం, ఆ స్వరము మనము ఎలాంటి స్వరం వింటే విశ్వాసం కలిగింది, ఎలాంటి స్వరం వింటే విశ్వాసం కలిగింది. బైబిల్ ఇలా చెప్పింది. రోమీయులకు రాసిన పత్రికలో ఒక వ్యక్తి సువార్త ప్రకటించాలంటే అతడు పంపబడాలి. ఒక వ్యక్తి పంపబడకుండా ఏ రీతిగా ప్రకటన చేస్తాడు అంటే సువార్త ప్రకటిస్తాడు అన్నాడు. అంటే ఒక వ్యక్తి పంపబడ్డప్పుడు సువార్త ప్రకటిస్తాడు. ఆ పంపబడిన వ్యక్తి పలికే సువార్తే వినే వ్యక్తికి విశ్వాసమును ఇచ్చింది. మాట్లాడతాను. ఈ పంపబడుతున్న వ్యక్తి ఎక్కడి నుంచి పంపబడతాడు? మన ఊరికి వచ్చి మనకు నేను కూడా పాస్టర్ని అని ఎవరైనా వచ్చినప్పుడు ఆ వ్యక్తి పంపబడాలి. ప్రశ్న ఏంటంటే ఎక్కడి నుండి పంపబడతాడు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎక్కడి నుండి అతడు పంపబడతాడు? బైబిల్ చెప్పిందంటే సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైనవి, అవి చాలా విలువైనవి అని చెప్పాడు. ఆ ప్రకటించేవారు భూలోకములో ట్రైనింగ్ చేసిన వారు కారు అన్నాడు యేసుప్రభు వారు. భూలోకములో ట్రైనింగ్ చేసిన వారు కాదు, పెద్ద పెద్ద సంస్థల్లో ట్రైనింగ్ చేసిన వారు కారు. ఇవన్నీ నేను చెప్తాను. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తే మీకు చాలా బాగా అర్థమైంది. అయితే అసలు ఆ సువార్త ప్రకటించటానికి ఆ ప్రకటించే వ్యక్తి ఎక్కడి నుండి వస్తున్నాడు అని అంటే బైబిల్ ఏం చెప్పిందంటే దేవుని చేతిలో సువార్త ప్రకటించేవారు ఉన్నారు. ఒక సంస్థ చేతిలో కాదు, ఒక ట్రైనింగ్ శాలలో కాదు. నేను వాటికి వ్యతిరేకమేం కాదు. ఒకవేళ ట్రైనింగ్ శాలలో ట్రైనింగ్ చేసిన వాళ్ళు సంస్థలో ఉన్నవారు ఉన్నారు, వాళ్ళకి నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే దేవుడు ఒక వ్యక్తిని పంపబడకుండా, అంటే దేవుడు ఒక వ్యక్తిని పంపకుండా అతడు సువార్త చెప్పే అర్హత లేదు. ఒకవేళ పంపుతున్నాడంటే ఎక్కడ ఉన్నాడు అంటే దేవుని యొద్ద, ఆయన గ్రంథములో, ఆయన ఆలోచనలో, ఆయన నిర్ణయాలలో, ఆయన నియమించిన లేదా ఆయన గ్రంథములో వారు ఉన్నారు. అక్కడ ఉన్న వారు భూమి మీదగా పంపబడగా ఆ పంపిన వ్యక్తి సువార్త ప్రకటించడానికి అర్హుడు. ఈ వ్యక్తి లేఖనమును తీసుకొని, అనగా ఈ గ్రంథములో ఉన్న వాక్యమును, ప్రతి కాలానికి ఒక వాక్యం ఉంది, ఆ కాలములో ప్రకటించాల్సిన వాక్యమును ఆ కాలములో పంపబడిన వారు వచ్చి ప్రకటించినప్పుడు ఆ కాల ప్రజలకు విశ్వాసము కలిగింది. ఇప్పుడు మన కాలం కూడా ఉన్నది. మన కాలంలో దేవుడి చేతిలో ఉన్న సేవకులు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు మనకు విశ్వాసము కలిగింది. ఆ సువార్త ప్రకటన పాపమును, వాక్యమును వేరు చేసింది. మరొక మాటలో అవిశ్వాసమును, వాక్యమును వేరు చేసింది. ఆ సువార్త ప్రకటన, ఆ వ్యక్తి మాట్లాడే సువార్త పాపమును, అనగా లోకములో ఉన్న పాపములన్నిటినీ, వాక్యమును వేరు చేసింది. అతని ప్రసంగం పాపము ఖండించకుండా అసలు ఉండదు. అసలు అతని ప్రసంగము పాపమును ఖండించకుండా అసలు ఉండదు. పంపబడిన సేవకుడు ఆ చర్చిలో ఉన్నవారి ముఖములను చూసి ప్రసంగం చేయడు. ఆ పెద్దల కొరకు ప్రసంగం చేయడు. ఆ ఊర్లో ధనికుల కొరకు ప్రసంగం చేయడు.
ఆ ఊరిలో ఉన్న ఎవరో నన్ను బ్రతికించాలి కదా అని ఆహారము నిమిత్తం ప్రకటన చెయ్యడు. ఆ వ్యక్తి దేవుని పిల్లలకు స్వరము వినబడాలని ప్రకటన చేస్తాడు. ఆ దేవుని పిల్లలు బయటికి రావాలని ప్రకటన చేస్తాడు. ఆ దేవుని పిల్లలకు జీవవాక్కులు అందాలని ప్రకటన చేస్తాడు. ఆ దేవుని పిల్లల పరలోక రాజ్యమునకు సిద్ధపడాలని భూమి మీదే వాక్యము అవిశ్వాసం వేరయి వాక్యముతో వారు బ్రతకాలని, అలంకరింపబడాలని, సిద్ధపడాలని అతని సువార్త స్వరం ఉండుద్ది. ఆ సువార్త స్వరము విన్న ప్రతి చెవికి మారు మనసునిచ్చింది, పశ్చాత్తాపమునిచ్చింది, దేవుణ్ణి చూసేటట్టు చేసింది, దైవ భయాన్ని పుట్టించింది. మేము పరలోక రాజ్యమునికి వెళ్ళుచున్నామని నిశ్చయత కలిగి ఉంటారు ఆ స్వరము విన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఎలా చెప్పింది, జస్ట్ మీకు ఇది పునాదేస్తున్నాను. నేను ఈ కాలపు స్వార్థ గురించి చెప్తాను ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఆయా ఊర్లు వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రశ్నలు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సేవకుడిగా నన్ను చాలా మంది అడిగారు. రీసెంట్గా కూడా ఒకళ్ళు అడిగారు నన్ను, ఎవరు రీసెంట్గా కూడా ఏదో ఈ వారంలో అనుకుంటా, పాస్టర్ గారు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏంటి, ఇన్ని సంఘాలు అసలు ఎందుకు వచ్చినాయి, ఒక్కడే కదా దేవుడు అని అడిగారు నన్ను. ఈ ప్రశ్నలను చాలా మంది చాలాసార్లు అడిగారు. నా సేవా పరిచర్య జీవితంలో చాలా మంది చాలాసార్లు నన్ను అడిగారు, మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు, ఇన్ని సంఘాలు ఎందుకు వచ్చినవి అని అడిగారు. దేవుడు ఒక్కడే కదా, ఇదే విజయనగర కాలనీలో కనీసం 5-6 సంఘాలు పైన ఉన్నాయి, ఎందుకు ఇన్ని సంఘాలు ఉన్నాయి? సంఘాలు ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకళ్ళ స్వరం ఒకళ్ళకి వినపట్టలా. ఇది చూసే వాళ్ళకి ప్రశ్న వచ్చింది. సంఘాలు ఉంటే నో ప్రాబ్లం, అది ప్రాబ్లం కాదు, కానీ ఎవరి స్వరం వారిదైంది, ఒకళ్ళ స్వరం ఒకళ్ళకి వినపట్టలేదు. ఆ కారణమును బట్టి ప్రశ్న వచ్చింది, ఎందుకు ఇన్ని సంఘాలైనవి, బైబిల్లో ఇన్ని సంఘాలు ఉన్నాయా అని ప్రశ్నలు ప్రతి స్థలాలు అడుగుతూ ఉంటారు. కానీ బైబిల్లో దానికి ఆన్సర్ ఏంటంటే, ఇన్ని సంఘములు పెరగడానికి కారణం ఒకే ఒక కారణం ఉంది. అదేంటంటే, మీరు బైబిల్ చదివితే చక్కగా అర్థమైంది, అర్థం కాకుండా ఏం లేదు. ఇన్ని సంఘములు బయటికి రావటానికి కారణం నిజమైన సువార్త స్వరము వినబడకపోవటం. మరొకసారి, ఏ స్వరమైతే నీకు వినబడాలో ఆ స్వరము నీకు వినబడనప్పుడు ఇన్ని సంఘాలు తయారైనవి. ఆ కారణం చేత ఎవరి సంఘానికి స్వరము వారిదైంది. ఇప్పుడు మీకు విశ్వాసం పెరగాలి. ఇప్పుడు మీరు ఇక్కడ అనేకమైన సంఘాలలో ఇక్కడ కూర్చున్నారు నా ముందు. మీ సంఘాలు ఎన్నుండో మాకు తెలియదు. ఇక్కడ మరి ఎక్కడికి వెళ్ళొచ్చు, మీరు మాటూరు వెళ్ళొచ్చు, లేదా సిలకలూరుపేట వెళ్ళొచ్చు, ఇంకా దగ్గరకు ఉంటే అద్దంకి వెళ్ళొచ్చు, లేదా నరసరావుపేట వెళ్ళొచ్చు. మీరు ఈ దగ్గర ఉన్న ఎక్కడే మీ ఇష్టం, అది వెళ్ళగలిగిన వారు వీళ్ళంతా వెళ్తా ఉంటారు. మీ విశ్వాసాలు అయ్యి దానికి ఏం కాదన్ను. అయితే మీ విశ్వాసం పెరగాలి అంటే దేవుడు పంపిన ఆ సేవకుని ద్వారా గ్రంథములో ఉన్న స్వరము ఉన్నది ఉన్నట్టుగా మీకు వినబడినప్పుడు విశ్వాసము పెరిగిద్ది. ఈ స్వరము వినబడినప్పుడు రకరకాలైన స్వరం, ప్రైజ్ ది లార్డ్, బైబిల్ ఎలా చెప్పింది. మనందరికీ ఎప్పుడు ఈయన ఒక ఎగ్జాంపుల్ చెబుతూ ఉంటారు సేవకులు. ఏంటంటే, చాలా బాగా అందరు విన్నాం. ఒక గుడ్డివాడు ఏనుగును పట్టుకొని, ఏనుగు ఎలా ఉందిరా అని అడిగితే ఒక అతను కాలు పట్టుకున్నాడు, చాలా స్తంభం లాగుంది ఏనుగు అని. ఒక్కొక్కడు తొండం పట్టుకున్నాడు, చాలా పొడుగ్గా ఉంది ఏనుగు. ఒక్కొక్కడు చెవులు పట్టుకున్నాడు, ఏనుగు ఎలా ఉందిరా అంటే దాని చాలా ఎలుపుగా ఉంది ఆ ఏనుగు.
ఆయా భాగాలు పట్టుకొని ఆ భాగాలను వర్ణించారు. ఇలా ఉంది ఏనుగని. వీళ్ళందరూ ఒక ఏనుగునే పట్టుకున్నారు, ఒక్కొక్క భాగాన్ని వారు వర్ణించారు. టోటల్గా ఏనుగు అంతటి మాత్రము వర్ణించాల. కారణం ఏంటంటే వాళ్ళందరూ గుడ్డివారు. వాళ్ళంతా గుడ్డివారు. ఏనుగు ఒకటే. కాళ్ళు పట్టుకున్నవాడు కాళ్ళ గురించి వర్ణించాడు, ఇదే ఏనుగు అన్నాడు. చెవులు పట్టుకున్నవాడు ఇదే ఏనుగు అన్నాడు చెవులతో. తొండం పట్టుకున్నవాడు ఇదే ఏనుగు అన్నాడు. వారు వారి యొక్క భాగాలను పట్టుకుని ఇదే ఏనుగని వారు వర్ణించారు, డిసైడ్ చేశారు ఇదే ఏనుగని. వాస్తవానికి వాళ్ళ మధ్యలోనే సత్యం ఉంది, కానీ అది వాళ్ళకి దొరకలా. కారణం ఏంటంటే వారు గుడ్డివారు. ఏనుగును మొత్తం చూడలేకపోయారు, పట్టుకున్న భాగాన్ని చెప్పారు. ఈ కాలము వినాలి, చాలా జాగ్రత్త వినాలి. ఇది లవోదికే సంఘకాలం. గ్రంథాలు అర్థమైనా అర్థం కాకపోయినా ప్రతిరోజు చదవండి. నా బెస్ట్ సలహా, నా మంచి సలహా మీకు నేను చెప్తున్నాను. ఈవెన్ మీ పాస్టర్ గారు సైతం కూడా మీకు అర్థం చేయలేకపోతే నువ్వు అలా చూడకు. మీ పాస్టర్ గారిని అర్థం చేయాల్సిన దేవుడు కానీ పాస్టర్ గారు కాదు. నా సలహా ఏంటంటే చదువు. నువ్వు ముందు అర్థమైనా అర్థం కాకపోయినా గ్రంథం చదువు. ప్రతిరోజు కంప్లీట్ చేయి, మరలా స్టార్ట్ చేయి, కంప్లీట్ చేయి, మరలా స్టార్ట్ చేయి, కంప్లీట్ చేయి. ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదువు. నువ్వు బ్రతికినంత కాలం తగు సమయంలో నీకు ఎప్పుడు గ్రంథాన్ని అర్థం చేయాలో అప్పుడు అర్థం చేస్తాడు. ఆ నిజమైన స్వరము నీకు వినబడాలి అంటే ఆల్రెడీ ఆ స్వరమును నువ్వు విని ఉండాలి, లేదా చూసే కన్నన్న ఉండాలి. బైబిల్లో ఏం చెప్పిందంటే ఈ కాలం, మనం ఉన్న కాలము ప్రజలందరూ గుడ్డివారిగా ఉంటారని చెప్పింది. మరొకసారి, ప్రజలందరూ గుడ్డివారు అవుతారని చెప్పింది. ప్రైజ్ లార్డ్. మీకు బాగా అర్థం అవటానికి మరొకలాగా అనుకోకండి, వరకు నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. జగన్ గారు వస్తే వాతావరణం ఎట్టిడుద్దో చదువు లేనుడు కూడా చెబుతాడు. చంద్రబాబు నాయుడు గారు వస్తే వాతావరణం ఎట్టిడుద్దో చదువు లేనుడు కూడా చెబుతాడు. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. అంటే వాళ్ళకి అర్థమైద్ది. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇలా ఉండిద్దండి, జగన్ గారు వస్తే ఇలా ఉండిద్ది, వాళ్ళు ముఖ్యమంత్రులు కాబట్టి. అంటే దీనికి నువ్వేదో పిహెచ్డీ చేయాల్సిన అవసరమో లేదు. ఈరోజు పిహెచ్డీ చేసినోడు కూడా ఏమి చదువు లేనివాడు రాజకీయం చెబుతున్నాడు, అది వేరే విషయం. నేను వాతావరణం గురించి మాట్లాడుతాను. జగన్ గారు వస్తే ఇలా ఉండిద్ది, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇలా ఉండిద్ది, మోడీ గారు వస్తే ఇలా ఉండిద్ది, లేదా కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇలా. అంటే వాతావరణం వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క బాడీ కళ్ళతో చూసింది, చెవులతో విన్నది, అదంతా వాళ్ళకి అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తున్నానంటే కృప కలుగునుగాక. ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది, వాతావరణం ఏమిటి అనే దానికి లేఖనము ఏదైతే చెప్పాడు దేవుడు ఈ కాలానికి, ఆ లేఖనము యొక్క వాతావరణమే ఇక్కడ ఉంటుంది. అందుకన్నాను, ఇప్పుడు భూమి మీద ఏ లేఖనాలు జరుగుతున్నాయి, ఇప్పుడు భూమి మీద ఏ లేఖనాలు జరుగుతున్నాయి. బైబిల్ ఏం చెప్పిందంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14 నుండి చివరి దాకా ఇది మన కాలం. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు, నేను ఇంకా చాలా వివరంగా మాట్లాడతా. గుడ్డివారిగా అయితే ఉండొద్దు. కానీ ఈ కాలం ఎలా ఉంటుందో చదువుదామా. మన కాలములో వాక్యపు వాతావరణము చర్చిలలో ఏ రీతిగా ఉంటుందో చెప్పాడు. రాజకీయ నాయకులు చూస్తే నీకు ఎట్ట అర్థమైందో, లేఖనమును చూసినప్పుడు సంఘములో ఉన్న వాతావరణము నీకు అర్థం కావాలి. చదువుదాం, మన కాలం యొక్క వాతావరణాన్ని చదువుదాం. తీద్దాం బైబిల్. అందరూ బైబిల్ ఉన్నారా? తీయండి బయటికి. అయ్యా మీరు పండితులు కాదంటలేదు, తీయండి ఒకసారి. మీరు చాలా మంచి పండితులు బైబిల్, అయినా ఒకసారి గౌరవిద్దాం బైబిల్ని. దేవునికి స్తోత్రం. అయ్యా బైబిల్ కూడా మోసుకురాలేకపోతున్నారు పాపం, బరువైంది. కానీ సెల్ ఫోన్లను ఓపెన్ చేయి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 వచనం చదువుదాం.
చదవగలిగిన పెద్దగా ఒకరికి చదవచ్చు. అయ్యా ఇంటిదారా, లవోదికేలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఇది లవోదికే సంఘకాలము. ఈ సంఘకాలపు దూతకు ఒక ఉత్తరం రాస్తున్నాడు. అదే ప్రకటన 3:14. ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి. ఈ మాట ఏ సంఘకాలంలో వాడబడలా, ఈ సంఘకాలంలోనే చాలా వివరంగా మాట్లాడాడు ఆ మాట. ఆమేన్ అనువాడంటే 66 గ్రంథాలకి ఆయన ఆమేన్ చెప్పాడు. ఇక నీకు డౌట్ ఏం లేదు, ఏ వాగ్దానం తీసుకో. నమ్మకమైన సత్యసాక్షి అంటే 66 గ్రంథాలు ఇప్పటికి లేఖనాలు ఎక్కడ తప్పిపోలా, అన్నిటిని నెరవేర్చి వచ్చాడు. అందుకే నమ్మకమైన సత్యసాక్షి ఆయన. ప్రతి లేఖనమును జరిగించి నేను ఉన్నాననేది సాక్ష్యం. ప్రొక్త అంటాడు, నీ జీవితంలో ప్రభావం చూపేది సాక్ష్యం. నీకంటే ముందుగా ప్రభావం చూపుతుంది యేసుక్రీస్తు సాక్ష్యం. అందుకని ఆయన నమ్మకమైన సాక్షి అన్నాడు ఆయన. ఆ తర్వాత దేవుని సృష్టికి అబ్బా అసలు ఆది ఆయనే, అంతం ఆయనే. ఈ ఆది అయిన వాడు, ఓహో ప్రైజ్లా అంటే అన్ని ఎరిగినవాడు, అన్ని తెలిసినవాడు, అంతా అయి ఉన్నవాడు చెప్పు సంగతిలో ఏమనగా. అయ్యా ఇప్పుడు నీతో మాట్లాడటానికి ఇంతగా పరిచయం చేసుకున్నాడు ఆయన. ప్రైజ్లా ఆమేనని వాడట, నమ్మకమైన సత్యసాక్షట, దేవుని సృష్టికి ఆది అయిన వాడు. ఏమని రాస్తున్నాడంటే, ఏమని చెబుతున్నాడంటే, ఏమని హెచ్చరిస్తున్నాడంటే, ఈ యొక్క విజయనగర కాలనీలో ఉన్న వారికి తనను తాను ఆయన చెప్పుకుంటున్నాడు. ప్రైజ్లా ఇప్పుడు భూమి మీద వాక్యపు వాతావరణం ఏ రీతిగా ఉందో చదవబోతున్నాడు. 200 దేశములు ఇంచుమించు 200 దేశముల్లో ఉన్న ఆ యొక్క దేవుని వాక్యపు వాతావరణం ఏ రీతిగా ఉంది, సంగములలో వాక్యపు వాతావరణము ఏ రీతిగా ఉన్నది. సార్ ఒక్క మీ విజయనగర కాలనీ కాదు, లేకపోతే మా నరసరాపేట కాదు, లేకపోతే పక్కన ఎన్ని దేశాలు, 800-900 కోట్ల మంది ప్రజలు. ప్రైజ్లా కృప కలుగునుగాక. ఈరోజు నేను ఒక పోస్ట్ చూశాను. ఏంటో తెలిసిన, ప్రపంచంలో మతపరంగా ఎక్కువగా ఉన్న జనము ఎవరంటే క్రిస్టియానిటీ 31% ఉన్నారు. క్రిస్టియానిటీ ప్రపంచ జనాభాలో 31%. ముస్లిము ప్రపంచవ్యాప్తంగా 24.9 ఉన్నారు. ప్రైజ్లా వీళ్ళే ఎక్కువగా ప్రపంచంలో ఉన్నవారు మతపరంగా. ఆ తర్వాత హైందవులుగా వచ్చిన వారు, అత బౌద్ధులుగా ఉన్నవారు, వాళ్ళంతా కూడా 15 యువతలే ఉన్నారు. ప్రైజ్లా అలాంతలా అన్ని మతాలు కొన్ని ఉన్నాయి. అదంతా 6, 8 లేదా 10, 15 లోపల ఉన్నాయి. అసలు ఏ మతం లేని వారు కూడా 15% మంది ఉన్నారు. ప్రైజ్లా కానీ ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ అనేది 31% ఉన్నారు అన్నాడు. ఒకవేళ ఇక్కడ మన దగ్గర రికార్డులు లేకపోవచ్చు, కానీ ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కువగా ఆరాధన పొందుతున్న వ్యక్తి ఎవరంటే ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకే ఎక్కువ మంది ఉన్నారని రికార్డు అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. రుజువు చేయబడిన దేవుడు ఆయన. ఇప్పుడు ఆయన ప్రపంచంలో ఉన్న వాక్యపు వాతావరణం ఏ రీతిగా ఉంది, సంఘములో వాక్యపు వాతావరణం ఏ రీతిగా ఉంది, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఇప్పుడు భూమి మీద వాక్యపు వాతావరణం ఏ రీతిగా ఉందో చూడు. నువ్వు సంఘాలను చూడగా వాక్యపు వాతావరణాన్ని చూడు అని ఒక ఉత్తరం రాశాడు. చదువుదాం. ఉత్తరం రాశాడు ఆయన. నీ క్రియలను సార్, ప్రతి ఒక్కళ్ళ క్రియలు దేవుడికి తెలుసు. తప్పుకోవడానికి ఛాన్స్ చేయలేదు. ప్రతి క్రియను దేవుడికి లెక్క చెప్పాలి. అసలు ఎన్నడూ నిద్రబాత కూడా మర్చిపోక ఈ మాట. నీ క్రియల దేవుడికి లెక్క చెప్పాలి, నీ మాటలు దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడు అంత వివరంగా మాట్లాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. చదువు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా ఒక
ఒక్క నిమిషం. చల్లగా లేవు, వెచ్చగా లేవు, నిలువెచ్చుకున్నావు. నెక్స్ట్ దేవుడు రాస్తున్న ఉత్తరంలో ఏముందంటే, నా నోట్లోంచి నీ మీద ఉమ్ము వేయాలనుకుంటున్నాం. అసహ్యమైన జీవితం సంఘములో కనబడుతుంది అని ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరము కరెక్టో కాదో ఒకసారి మీ సంఘానికి వెళ్ళి చూడు. ఈ ఉత్తరం కరెక్టా కాదా? అసహ్యం వేస్తుంది నేను చూడగానే నేను నా నోట్లోంచి ఉమ్ము వేయాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. సార్, ఉమ్ము ఊహించుకోవడానికి కూడా వీళ్ళు రెడీగా లేరు సార్. అదొక మంచి మాట. సరే, ఉమ్ము వేయాలనుకుంటున్నాను, కృప కలుగును గాక. మీకు సంగతి తెలిసిన, ఉమ్మేసిన కానీ గొప్ప కార్యం జరిగిద్ది. వేయించుకునే స్థితిలో కూడా లేరు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసుప్రభువు ఉమ్మేసి ఆ గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు ఆయన. కానీ ఉమ్మేయించుకునే స్థితిలో కూడా లేరు. సరే, అది వేరే విషయం. దేవుడు మేము దీవించిన గాక. సరే, ఇప్పుడు తర్వాత చదువుదాం ఉత్తరాన్ని. చదువు. నీవు ఇప్పుడు వాతావరణం వస్తుంది. సంఘంలో ఉన్నవారు ఏ రీతికున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘం, మన సంఘం కాదు, ప్రపంచవ్యాప్తంగా. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడునై. ఒక్క నిమిషం ఆగు. ఏమని చెప్పాడు? దిక్కుమాలిన వాడువు, దౌర్భాగ్యుడువు, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరివి, అయ్యున్నవాడు ఎరుగుక. ఇప్పుడు సంఘం ఎలా ఉందంటే, సార్ ఇది భౌతికమైన మాట కాదు, ఇది ఆత్మ సంబంధమైన మాట. ఈ ఆత్మ సంబంధముగా వీళ్ళకి బట్టలు లేవు. వస్త్రం అనగా పరిశుద్ధాత్మ లేదు. ఆత్మ సంబంధమా గుడ్డివాడు. నేను ఇందాక చెప్పాను ఒక ఎగ్జాంపుల్. గుడ్డివాడు పట్టుకున్నది ఇదే అంటాడు. నేటి సంఘాల్లో ఎందుకు ఇన్ని సంఘాలు తయారైనంటే, వాడు గుడ్డివాడై వాడు పట్టుకున్నదే సత్యం అంటున్నాడు. కాదా? కాదా? అసలు సంఘాలు ఇన్ని రావడానికి కారణం ఏంటంటే, వాడు పట్టుకున్నదే ఇదే సత్యము. వాడు గుడ్డివాడై పట్టుకున్నాడట. ఆ కారణం చేతను అంటున్నాడు ఇదే సత్యం. కాదు 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 వాతావరణం చూడు ఒకసారి. అది కాదు, అది కాదు, అది కాదు. గుడ్డివాడివి, దిగంబరి, పరిశుద్ధాత్మ వస్త్రం లేదు, లేఖనమును చూసే కళ్ళు లేవు. ఆ తర్వాత దరిద్రుడివి. దరిద్రుడు అనగా అసలు ఆ ఇంట్లో దరిద్రుడు అంటే అర్థం మీకు తెలుసు. ₹1 కూడా లేదు వాడి దగ్గర. వాడు జ్వరం వచ్చినా కూడా చూపించుకోవడానికి వాళ్ళు ఎదురు పక్కన అడుగుతూ ఉంటాడు పొద్దుగూకులు అంటా ఉంటారు. వాడు ఎంత దరిద్రుడు. వాడు కోరేవాడు. వాడు అసలు పక్కింటాడు కోరేసినప్పుడు ఆయన భార్యను అంతా ఉంటాడు. వీడు దరిద్రుడు. ఊర్లో వారు అందరూ పంటలు పండించుకుంటే ఇంటికాడ కూర్చొని ఉంటాడు సెల్ ఫోన్ చూసుకుంటా. దరిద్రుడు. పని చేస్తా ఉంటే వీడు ఇంటికాడ పోనుకొని బజార్లో తిరుగుతూ ఉంటాడు. దరిద్రం పట్టుకోక ఏం పట్టుకునేదిగా? అదురులో ₹1 కూలికి కూడా పోమన్నారు పెద్దలు. పంతూరిక సమయంలో ₹1 కూలికారు పోరా. ఒకప్పుడు ₹100 పావులాలు ఇచ్చేది. ఈ రోజునే ₹1000 ఇచ్చేసి ఇస్తున్నారు. వెనకట మనం పెద్దోళ్ళ టైంలో ₹1 కూలి. ఉదయం వెళ్ళి సాయంకాలం దాకా యాతం దొక్కొస్తే ₹1 పావులు ఇస్తారు. యాతం దొక్కటం అంటే ఏం చేసినా ఆదరికి ఈ దరికి యాతానికి దొక్కేసరికల్లా గుండెల పగిలేంత సాగిరది. చూసేదానికి సరదాగా ఉండిద్ది. అంత కష్టపడితే కానీ రాదు. అదురులో ₹100 కూలికి పోమన్నాడు. ఇటు పోడు. దాని అర్థం ఏంటంటే వాడి ఇంట్లో డబ్బులు లేవు, ఈగలు మోగుతా ఉంటే ఇంట్లో అని భౌతికంగా మాట్లాడతాం. ఆత్మీయంగా ఏంటంటే ఆ ఇంట్లో, ఆ చర్చిలో, ఆ ఇంట్లో లేదా ఆ చర్చిలో ఆత్మ సంబంధమైన వాక్యమే లేదు. జీవమును ఉత్పత్తి చేసే వాక్యము లేదు. హెచ్చరించే వాక్యము లేదు. సరిచేసే వాక్యము లేదు. దీవెనలు పంపే వాక్యము లేదు. ఇది తప్పు అని ప్రేమ హెచ్చరిక చేసే వాక్యము లేదు. నిన్ను బాగు చేసే స్వస్థపరిచే వాక్యము లేదు.
ఇప్పుడు చెప్పు, ఆ సంఘం ఎంత దరిద్రంగా ఉంది. లెటర్ సరిపోలేదు బాగా, మన కాల పుత్రం అది. సంఘములో ఏమి లేదు మీకు తెలుసు, మీరు రాజీ పడి వెళ్తున్నారు తప్ప. నాకు తెలిసి నేను 100% రాసిస్తాను, రాజీ పడి వెళ్తున్నావు. నువ్వు రాజీ పడి చర్చికి వెళ్తున్నావు. నీ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి చర్చికి వెళ్తున్నావు. పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలి రోసం తేటలో నువ్వు చర్చికి నా దగ్గర చెబుతా, నువ్వు ఖచ్చితంగా గట్టిగా వెళ్తున్నావు. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నావు నువ్వు? నాకు తెలుసు మరి స్వరం ఏందో. నాకే కాదు, ఆయన బిడ్డల ప్రతి ఒక్కరికి తెలిసిన స్వరం. గుడ్డివాడైంది నీకేం చెబుతాడు వాక్యాన్ని? దిగంబరై ఉండి పరిశుద్ధాత్మ లేని వాడికి వాక్య రుచి ఏం తెలుసు? మీకు సంగతి తెలిసిన పరిశుద్ధాత్మ అంటే ఈ వస్త్రం కాదు. పరిశుద్ధాత్మ వస్త్రం అంటే ఈ వస్త్రం మనం సిగ్గు కప్పుకున్నాం. మనం సిగ్గు కనపడకుండా కప్పుకున్నాం. ఒకవేళ వస్త్రమే కానీ ఇవ్వడం లాగెత్తే ఏదో సాటికి వెళ్ళి మనం దాక్కుంటాం, సిగ్గు కప్పుకుంటాం. మనం పరిశుద్ధాత్మైన వస్త్రం ఉన్నప్పుడు ఈ దేవుని వాక్య స్వరాన్ని ఆ వస్త్రం లాగేసుకుంటా ఉండేది. నీ 5 జ్ఞానేంద్రియాలు, లోపల ఉన్న 5 జ్ఞానేంద్రియాలు, ప్రాణానుకున్న జ్ఞానేంద్రము, నీ స్వేదరంధ్రాలు ఆ వాక్యాన్ని లాగేసుకుంటా ఉంటాయి. పాపముల బయటికి పారదోలిద్ది, అవిశ్వాసాన్ని పారదోలిద్ది వాక్యం. ఆ పిల్లలకు పరిశుద్ధాత్మ వస్త్రం ఉంటే ఆ దైవ స్వరాన్ని లాగేసుకున్నది. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ మార్పు లేదు. దాని అర్థం ఏంటి? ఎందుకు నటిస్తా? సావాలని ఉంటున్నావు చర్చిలో. ఈ కాలపు వర్తమాన స్వరం వినకపోతే కుర్చీలో కూర్చొని చచ్చిపోతావు అన్నాడు. నువ్వు ఊరికైనా చర్చికి వెళ్తే పరలోకానికి వెళ్తాను, వెళ్ళవు. ఈ రాత్రి మేల్కో. ఈ స్వరము ఒక దిన నీ ముందు వచ్చి నిలబడాలి. ఈ రాత్రి ఈ స్వరం నువ్వు చచ్చిన తర్వాత నీ ముందుకు వచ్చి కేకేయాలి. దిగంబరివి, గుడ్డోడివి, దరిద్రుడివి, దిక్కుమాలవాడివి, ఇన్ని చెడిపోయి ఉండి నువ్వు ప్రభువారిని ఏ రీతిగా నువ్వు సంఘానికి ఇస్తారో ఏ రీతిగా నువ్వు లోపలికి తీసుకుంటావు? ఇదంతా పోవాలంటే ఆయన ఏమన్నాడంటే, ఆసక్తి కలిగి మారు మనసు పొంది నా యొద్ద ఇదన్నీ ఈ జబ్బుకు ముందుంది, ఆ ముందు ఏంటంటే నీ కళ్ళకు ముందు కాటిక పెడతానన్నాడు. తెలుగులో కాటిక అని ఉంది, వాస్తవానికి తర్జుమా ఉందో తెలిసిన, తెలుగులో కాటుక అని రాశారు. కాటుక లేదు ఇంగ్లీష్లో, చదువు నువ్వు ఇంగ్లీష్లో కాటుక పెడితే చిన్న కళ్ళు పెద్ద అవుతాయి. కాటుక ఎందుకు పెడతారు తెలిసిన? తల్లులకు తెలిసిన సంగతి. పిల్లలకి కాటుక ఎందుకు పెడతారంటే చల్లగొడితే పెడతారు కాదు, చిన్న చిన్న కళ్ళు పెద్ద అవుతాయి, పెద్దగా కనబడతాయి కాటుకు పెడితే. యేసు ప్రభు వారు కాటుకు పెట్టుకోమని చెప్పలా, జబ్బు పోవటానికి కలెక్కం పెట్టండి అన్నాడు. చదువు బైబిలు. నీ కళ్ళకేం పెట్టాలి? కలెక్కం పెడితే గాని జబ్బు పోదు. నేను అది చదివేటప్పుడు అనుకుంటాను, ఎందుకు కళ్ళకి కలెక్కం పెట్టమన్నాడు? శరీర అవయవాలు ఏంటి అంటే ఈ కాలము కనుల కాలం. అయ్యా ఎందుకు కళ్ళకే కలెక్కం పెట్టమన్నాడు? కాళ్ళు ఉండి, చేతులుండి, ముక్కుందు, నోరుంది, చెవులు ఉన్నాయి కదా, వీటికి ఏం పెట్టమల్లా? ఆయన ఏమనంటే నీ కళ్ళకు కలెక్కం పెట్టు అన్నాడు. అప్పుడు గుడ్డితనం పోతుంది, అప్పుడు దరిద్రం పోతుంది, దిక్కుమాలితనం పోతుంది, వస్త్రహీనత పోతుంది, దిగబరత్వం పోతుంది. అన్ని పోవాలంటే నీ కళ్ళకు కలెక్కం పెట్టు అన్నాడు. కలెక్కం పెట్టడం మీకు తెలుసుగా? పెట్టించుకున్న తల్లులు ఉన్నారు ఇక్కడ, అందరూ తెలిసి, పెద్ద పెద్దలు తెలిసి కలెక్కి పెట్టడం. ఇప్పుడు వచ్చే వాళ్ళకి కలెక్కాల సంగతి తెలియదు. ఎందుకంటే నాకు కూడా తెలుసు ఆ కలెక్కం నేను కూడా పెట్టుకున్నా. ఆ కలెక్కం పెట్టుకుంటే మంచంలో తన్నుకోవడమే ఎక్కువసేపు.
ఎడదనుకోవాలి? ఇక చెడు నీరంతా బయటికి వచ్చిందాకా నువ్వు కేకలేసినా కానీ ఆదరించేవాడు ఎవడు చూస్తూ ఉంటారు. కుసేపు కొట్టుకొని అట్లా కొంచెం ఆ కళ్ళేమిటి నీళ్ళన్నీ, ఆ వేడి నీళ్ళంతా లోపల ఉన్నదంతా బయటికి పోతే ప్రశాంతంగా ఉండేటప్పుడు అది కలెక్యం అంటే. నీకు ఆ కలెక్యం పెట్టమన్నాడు దేవుని స్తోత్రం. కలెక్యం పెట్టించుకోవే. ఎవడైనా కలెక్యం పెడతానంటే ఇటు నుంచి పారిపోతావు నువ్వు. వెళ్దాం బయట ఆ చర్చికి వదిలేయా, ఇంకో చర్చికి వెళ్దాంపా ప్రైజ్లో. ఈ చర్చికి వెళ్తే కలెక్యం పెడుతున్నారు ఇక్కడ. అందుకని సార్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ గుడ్డోడివే, నేను రాసిస్తా దానికి దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇక్కడ బాగలేదు అక్కడికి వెళ్దాం, అక్కడికి పోతే బిర్యానీ పెడతా, అక్కడికి పోతే ఇంకొక చికెన్ పెడుతున్నా, అక్కడ లెగ్ పీసులు పెడుతున్నా, ఇంకా అక్కడికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా గుడ్డోడివే. కారణం ప్రపంచం అంతా గుడ్డితనమే. ఉత్తరం అలా ఉంది, ప్రపంచం అంతా గుడ్డితనమే. అట్లయితే మన గుడ్డితనం పోవాలంటే ఆయన ఏమన్నాడంటే మా దగ్గర ముందుంది అని చెప్పాడు. ఏమాన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాస్తవానికి ముందు ఎక్కడ దొరికిద్ది అనేది ఈ రాత్రి మనం చూడబోతున్నాం. కృప కలుగును గాక. గిలాదులో గుగ్గిలము లేదా చదువుదాం రోమిలా క్షమించండి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం అందరికి బాగా తెలిసిన వాక్యం ఇది. చదువుదాం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. చాలు అదేనా. గిలాదు అనగా మనమే. గిలాదు అనగా సంఘము. గిలాదు అనగా సంఘంకి పోల్చబడుతుంది. గిలాదు అనగా మనమే. గిలాదులో గుగ్గిలం లేదా, గుగ్గిలం అనగా దేవుని వాక్యం. గుగ్గిలం అనగా అగ్ని. అది రోగములను బాగు చేసే అగ్ని. రోగములను బాగు చేసే అగ్ని, మంటను రగిలించే అగ్ని, రోగమును బాగు చేసే అగ్ని. ఆ అగ్ని ఏదో కాదు కానీ వాక్యమే. నా మాటలు అగ్ని వంటివి కాదన్నాడు. ఆ గిలాదులో ఉన్న అగ్ని, ఆ గుగ్గిలం ఏదో కాదు కానీ అగ్ని. అక్కడ ఏ వైద్యుడు లేడా, వైద్యుడు అనగా సేవకుడు, వైద్యుడు అనగా ప్రవక్త. నా జనులకు ఎందుకు స్వస్థత లేదు? ఇప్పుడు ఒకవేళ కానీ నీ గుడ్డితనం పోవాలి, నీ దరిద్రతకు పోవాలి, నీ యొక్క తిక్కుమాతనం పోవాలి, నీకున్న వస్త్రహీనత పోవాలి. ఇదంతా పోవాలంటే నీ దగ్గరికి వైద్యుడు రావాలి. వైద్యుడు అనగా ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. వైద్యుడు ప్రవక్త. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయ్యా, ఈ 7వ సంఘకాలం లవోదీక సంఘకాలాన్ని ఉత్తరం రాసింది నీకా లేకపోతే ఒక దూతకా? ఇప్పుడు చదువుదాం. 14వ వచనం ఇప్పుడు చదువుదాం. చూడండి ఒకసారి వాక్యాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథం 3:14 చదవండి. 3:14. లవోదికయలో ఉన్న సంఘపు లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఈ దూత ఎవరండి? ఈ దూతే మనకు ఉత్తరము రాసి ఈ దూతే వివరించే వ్యక్తి. ఈ దూత మనకు కావాలి. ఎవరో దూత? అయ్యా, అమ్మా, ఈ దూత మీ ఊరిలో కానీ లేకపోతే మీ చర్చిలో కానీ ఉన్నాడా? లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఈ దూత ఎవరు? ఈ దూత ఎవరు? ఇది మన కాలం. మన కాలంలో ఉన్న దూత అన్నప్పుడు మనకు తెలియాలి కదా. ఎవరి దూత? ప్రకటన గ్రంథం 22:16 చదువుతాం. ఇప్పుడు తీయాలి కొంచెం లేఖనాలు చూస్తే నేను చెప్తాను తర్వాత. 22:16 సంఘముల కోసరము చదవండి సార్. సంఘముల కోసరము ఈ సంగతులకు వచ్చి సంఘముల కోసరము అనగా ప్రపంచంలో ఉన్న ఇన్ని సంఘాలు వస్తాయని తెలుసు. ఈ సంఘములన్నిటి కోసరము ఈ సంగతుల గురించి, ఈ సంగతులు అనగా ప్రకటన గ్రంథంలో మరుగు చేయబడిన ఎన్నో సంగతులు, ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు. ఎవరు యేసు? దేవుడేనా? అమ్మ దేవుడేనా? మన దేవుడి పేరు యేసుక్రీస్తేనా? చెప్పండి సార్, మన దేవుడి పేరు యేసుక్రీస్తేనా? నువ్వు ఆరాధన చేసే దేవుడు యేసుక్రీస్తేనా? ఆయన మరణించి తిరిగి లేచాడా? ఆయన సజీవుడేనా? ఆయన వాక్యమై ఉన్నాడా? ఆయన వాక్యానికి ప్రతినిధేనా? ఆయన వాక్యమేనా? అట్లయితే ఆయన చెప్పింది ఎప్పుడు అసత్యం కాదు కదా. ఆయన నోటి మాట అసత్యం కాదు కదా. ఆయనే స్వయంగా అన్నాడు,
సంగముల కోసము ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను. ఇది ఎట్లా తెలిసిన? చంద్రబాబు నాయుడు గారని నేను రాజ్యాంగం మీద ప్రమాణము చేసి ప్రజలను పరిపాలన చేస్తానని ప్రమాణము. ఎవడెళ్ళినా గాని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటిది ప్రమాణం చేయాలి. గవర్నర్ గారు ఈ ప్రమాణం చేపిస్తారు. అప్పుడు పేపర్లో పడతాయి అనమాట. ఏలూరు సుబ్బారావును నేను, సుబ్బారావు పేరు, ఏలూరు సాంబశివరావును నేను, విడుదల రజని అని నేను, పత్తిపాటి పుల్లారావును నేను. అర్థమైందండి? వాళ్ళ సాక్ష్యం చెప్పాలి. అక్కడ ప్రమాణం చేయాలి సార్. అక్కడికి వెళ్ళి ఇక్కడ యేసు ప్రభు ఏమనంటే, ఈ సంగములన్నిటి గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను. ప్రైజ్లా. యేసు అను నేను. నెక్స్ట్ పూర్తి చేద్దాం. చూడండి. యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఎవరి దూత? మీ సంఘములో ఈ దూత ఉన్నారా? ఉట్టు ఊరగా కప్పులు జీవితాయట. మాకు కూడా ఒక సంఘం ఉంది, చర్చి ఉంది, ఒక 200 మంది పడతారు. ఏసీ పెట్టాము. ఓహో మంచి సౌండ్ సిస్టమ్ ఉంది. ఓహో మామూలుగా లేదు అసలు. బిర్యానీ మేము వారం బిర్యానీ పెడతాం. అసలు మామూలుగా లేదు మా చర్చి. నీ బిర్యానీ ఎవడు కావాలరా దరిద్రుడా? ఈనాడు తిడతావేంది నువ్వు? నేను అన్నది మాట చాలా తక్కువ, యేసు ప్రభావం చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు బైబిల్ చదవట్లేదు. నాకు అర్థమైంది. యేసు ప్రభావం భయంకరంగా ఉన్నాయి. చదవండి బైబిల్. నువ్వు దడుచుకుంటూ యేసు ప్రభు ఏమని తిట్టాడు? పాపమును ప్రేమించలేసయ్యా. నేను ఇప్పటికీ గుడ్డోళ్ళు చేసేవాళ్ళు ఎంట పెడతావే నువ్వు? ఇప్పటికీ నేను గుడ్డోళ్ళు చేశాడు భోజనం పెట్టి, ఇప్పటికి బిర్యానీ పెట్టి నేను గుడ్డోని చేస్తున్నాడే, ఇప్పటికీ నీకు బట్టలు ఇచ్చి గుడ్డోని చేస్తున్నాడే, ఇప్పటికీ నీ కులం అని చెప్పి నేను గుడ్డోని చేస్తున్నాడే. వాడు మన కులం కాదయ్యా. నేనేం చేస్తున్నాడు? గుడ్డోని చేశాడే. నేను గుడ్డోని చేశాడే. యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. ఎవరు ఈ దూత? అసలు ఈ దూత తెలియకుండా పరలోకానికి వెళ్తావా? నేను ఇక్కడ చాలా రోషంగా మాట్లాడుతున్నా. ఈ దూత ఎవడో నీకు తెలియకుండా మీ ఊర్లో ఎన్ని చర్చలు ఉండేవో మీకు తెలిసిన సేవకులు ఎంతమంది ఉన్నా నాకు తెలియదు, కానీ ఈ దూత తెలియకుండా పరలోక రాజ్యానికి వెళితే నువ్వు అసలు నేను సేవకునే కాదు. కాదు, యేసు ప్రభు అసలు దేవుడే కాదు. ఈ దూత ఎవరో నీకు తెలియకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటము జరిగితే అసలు ఆయన దేవుడే కాదు, యేసు ప్రభు దేవుడు కాదు. రాసిస్తాడా? నీకు పెద్ద చర్చి ఉండొచ్చు, రోజు పాటలు పాడొచ్చు, రోజు ప్రసంగాలు చేయొచ్చు, నో ప్రాబ్లం. నీకున్న పెద్ద ఓ చెప్పుకుంటున్నావే శాస్త్ర పరిచయాలకు నీకంటే పెద్ద చర్చలు ఉన్నాయి. వాళ్ళు పరలోక రాజ్యానికి రావట్లేదు. నువ్వు పెద్ద మొనగాడివా? నువ్వు పెద్ద మొనగాడివా? పెద్ద తోపువా? మురిసిపోతు నువ్వు పెద్ద చర్చి ఉంది, మాకు అంత ఉంది, నువ్వు శాస్త్ర పరిచయాల కంటే పెద్ద తోపా? ఎందుకు దూరం లేఖనాన్ని? లేఖనం అంటే నీకు లెక్కలేదా? ఇది దేవుడు వాక్యం అంటే నీకు లెక్కలేదా? గుడ్డోడు అయ్యా. ఎవరా దూత? ఎవరా దూత? సువార్త అనేది నీ హృదయాన్ని తాకాలంటే, నీలో ఉన్న పాపం పోవాలంటే, నీ కళ్ళు తెరవబడాలంటే ఆ దూత స్వరం నీకు వినబడాలి. ఏదో స్వరం అంటే నీకెట్ట కళ్ళు తెరవబడతాయి? స్వయంగా యేసు ప్రభువు అన్నాడు, సంఘములని ఇన్ని సంఘాలు వస్తాయని ఆయనకు ముందుగా తెలుసు. అందుకన్నాడు, నిజమైన స్వరము నీకు వినబడనందున ఇన్ని సంఘాలు వచ్చినాయి.
వేరే కారణమే లేదుగా. అస్సలు స్వరం నీకు వినబడకుండా ఇన్ని సంఘాలు వచ్చినాయి. నువ్వు ఏ సంఘానికి అని వెళ్ళు, ఆ సంఘం మన సంఘమే కరెక్ట్ అంటాడు. సారీ, నన్ను క్షమించండి, నేను ఎవరిని విమర్శించలా. సత్యం చూడాలి, మీ కళ్ళు తెరబడాలి మాట్లాడుతున్నాను. ఈ ఊరిలో ఉన్న ఏ సావుకుడు నాకు నేను వ్యతిరేకం కాదు, వాళ్ళ సంఘానికి కూడా నేను వ్యతిరేకం కాను. సార్, ఒకవేళ అంటాను ఏదో ఒక సంఘం, ఒక బ్యాప్టిస్ట్ సంఘం పరలోక రాజ్యానికి వెళ్తుంది అనుకోయ్యా, ఈ కాల వర్తమ 7వ దూత అన్నాడు, ఆ సంఘమే కరెక్ట్ అయితే, ఆ సంఘం ప్రకారంగా తీర్పు జరిగితే ప్రపంచంలో సంఘాల సంగతి ఏంటి? ఆలోచన చేయరా మీరు? మీ ఊరిలో ఉన్న ఏదో సంఘం, సార్ ఏదో పేరైనా కానీ, ఏ పేరైనా కావచ్చు, ఆ ఒక్క సంఘమే కరెక్ట్ అయితే మిగిలిన సంఘాల సంగతి ఏందన్నాడు. అసలు తీర్పు ఎలా జరిగింది? పరలోక రాజ్యంలో తీర్పు ఎలా జరిగింది? ఏ సంఘమును బట్టి తీర్పు జరిగింది అంటే అన్నాడు, ఏ సంఘమును బట్టి తీర్పు జరగదు. మరి ఎందుకు గింజుకుంటా? మా సంఘాన్ని గింజుకుంటా? లేక చూడకుండా గుడ్డోని చేసింది నేను నీ సంఘం. ఆ స్వరం ఏడో దూత దేవుడు యేసుప్రభు అన్నాడు, నా దూతను పంపుతున్నాను, ఇన్ని స్వరాలు భూమి మీదకి వస్తే నాకు తెలుసు, అందుకని నా దూతను పంపుతున్నాను అన్నాడు. ఈ దూత తెలియకుండా నువ్వు పరలోక రాజ్యం లేవు, రాసిస్తా. నీకేమైనా డౌట్ ఉంటే ఇప్పుడు చర్చ అయిన తర్వాత నువ్వు వినొచ్చు, రావచ్చు, నన్ను అడగచ్చు. వాక్యానికి ఒక్క మాట పక్కన చెప్పినా నన్ను ప్రశ్నించవచ్చు. నువ్వు చాలా ఫ్రీగా మాట్లాడుతున్నాను. నేను ఏదైనా తప్పు చెబితే అయిపోగానే వచ్చి నన్ను అడుగు, నువ్వు తప్పు చెప్పేవో నన్ను సరిచేసి వెళ్ళొచ్చు, నేను సరి చేసుకుంటా ఒకవేళ తప్పు చెబితే. కానీ నిజస్వరంగా నీ చెప్పకపోతే నన్ను దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఈ దూత ఎవరు అసలు? ఇప్పుడు చదువుతాం ఇంకొక మాట. ప్రకటన గ్రంథం నోట్ చేసుకుని మొత్తం 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత ఆయన అనగా యేసు ప్రభు వారు తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. చాలు. ఈ నక్షత్రములు ఏమిటి అన్నాడు. ఆయన కుడి చేత 7 నక్షత్రములు. ఈ 7 నక్షత్రాలు యేసు ప్రభు వారు పట్టుకొని ఉన్నాడు. ఏమిటివి ఇవి అని యోహాను గారు పద్మస్తీపంలో ఆయన ఆ చెయ్యి వైపు చూసి ప్రశ్నించినట్టుండది. వివరణ దేవుడు చెప్పాడు. ఎవరు ఈ నక్షత్రాలు ఏంటి అసలు? నీ కుడి చేతిలో ఈ నక్షత్రాలు ఎందుకు ఉన్నాయ్యా? ఏంటి అయ్యా ఈ నక్షత్రాలు అన్నాడు. అప్పుడు ప్రభువారు వివరణ చెబుతున్నాడు. ప్రైజ్ లా. చదువుదాం 19వ వచనం. కృప కలుగును గాక. కాగా నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మం. నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములు గూర్చిన మర్మం. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు. సార్ చాలా క్లారిటీకి దేవుడు చెప్పాడు. 7 సంఘాలు మనకున్నవి. 7 సంఘాలకు 7 దూతలు కూడా నా దగ్గర ఉన్నారు. ఈ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ప్రైజ్ లా. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సంఘానికి దూత అని చెప్పాడు. ఎవరి దూతలు, ఎవరి సంఘాలని నువ్వు అనుకుంటే నేను ఇంకేం చెప్పలేను. నాకెంతవరకు సంఘాల గురించి మా పాస్టర్ గారు చెప్పలేదంటే ఖచ్చితంగా ఒక మాట మీకు చెబుతాను. ఇప్పటి వరకు నువ్వు బహుగుడ్డుడివై ఉన్నావని. లవోదిక సంఘ కాలంలో ఉన్న అభిషేకం నీ మీద బాగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఈ లేఖని నేను చదవలేదంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు బాగా గుడ్డోడివై ఉన్నావు. నిజమండి అది. సరే, అయినా కొన్ని కృప ఇది. ఈ రాత్రి నిన్నమంటే నీకు కృప. చెవులకి ఆయన అన్నాడు, వినుడికి చెవులు గలవాడు వినుగాక అన్నాడు ఆయన.
ఒకవేళ నీ రాత్రి స్వరం నీకు వినపడుతుంటే దేవునికి స్తోత్రం, నువ్వు ధన్యుడివే. సంగములతో ఆత్మ చెప్పుచున్న మరి చెవిగలవాడు వినుగాక అన్నాడా? నేను ఆ మత్తయి రాసిన చోట 11వ అధ్యాయంలో 15వ వచనంలో ఉందంటే వినుటకు చెవులు గలవాడు. ఆహా, ప్రైజ్ లా. ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నా మాట, చెవి గలవాడు వింటాడు, అతనికి మేలు జరిగిద్ది. ప్రైజ్ లా. అతనికి వాక్యం తెరవబడిద్ది, అతని వాక్యాన్ని చూస్తాడు. ప్రైజ్ లా. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయండి. ఉన్నాయా? ఓకే. 7వ సంఘకాలము దూతకి ఇలా రాగమని, 7వ లవోదిక సంఘకాలం 7వ సంఘకాలము. ఆ సంఘకాలానికి కూడా ఒక దూత ఉన్నాడని చెప్పాడు. ఆయన చేతిలో ఉన్న నక్షత్రాలు ఈ దూతలు అన్నారు. ప్రైజ్లా. ఇప్పుడు 7వ దూత అసలు పరిచర్య ఎలా ఉండిద్దో మరొకసారి ప్రకటన గ్రంథం చదువుదామా? చదువుదాం. రాసుకున్న రాసుకోవచ్చు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్తారు, చదవండి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా, బూర అనగా స్వార్థ, దేవుడు తన దాసులకు ప్రవక్తల నోట పలికించిన స్వార్థ ప్రకారం దేవుని మర్మము. ఇప్పుడు ప్రవక్తల నోట పలికించిన స్వార్థ అంతా ఈయన ముగిస్తాడంటే ఈయన ప్రవక్త లేక మామూలుగా సేవకుడా? ప్రవక్తల పలికిన దాన్నే ముగిస్తున్నాడంటే ప్రవక్త లేక మామూలుగా సేవకుడా? ప్రవక్తేనా? ఓకే. ఎగ్జాంపుల్, దానియేలు ప్రవక్త, మన అందరికి తెలుసు. దానియేలు ప్రవచించిన ప్రవచనాలను డైరెక్ట్ గా రాసి పెట్టాడు. ఇది నీ సంగతి కాదులే, ఇది నీ సంగతి కాదులే. అయ్యా విన్నారా? ఇది నీ సంగతి కాదులే. అంత్య దినాలలో ఈ రాయబడిన వాక్కులను వివరించే ప్రవక్తలు వస్తారని దేవుడు చెప్పాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మీరు చదివితే ఈ మాటను మీరు చూస్తారు. నిజమేనా? వ్రాయబడిన మాటలను వివరించొద్దన్నాడు, వివరించేవారు లాస్ట్ లో వస్తారన్నాడు. కానీ ప్రకటన గ్రంథంలో ఏముందంటే వ్రాయబడి లేదు, కొన్నిటిని రాయొద్దు అన్నాడు. వ్రాయబడిన మాటలు వివరించడానికే ప్రవక్త అవసరమైతే అసలు రాయొద్దు కొన్ని అన్నాడు. ప్రకటన 10లో మీరు చదివితే కొన్ని యోహాను గారికి చూపించన్నాడు, రాయొద్దు. ఆయన ఆశ్చర్యపోయాడు, రాయొద్దు. అయ్యా అసలు రాయొద్దు అన్నావేంటి? రాసిన వాటిని వివరించడానికి ప్రవక్త కావాల్సి వచ్చాడు, అసలు రాయొద్దు అంటున్నావు. ఈ రాయని దాన్ని ఎవరు వివరిస్తారు? రాసింది వివరించడానికి ప్రవక్త ఉంటాడు, అసలు రాయొద్దు అన్నావు నువ్వు. మరి ఎవరు వివరిస్తారంటే 7వ దూత వివరిస్తాడు అన్నాడు. ప్రైజ్లా. అందుకని యోహాను గురించి ఏమన్నాడంటే స్త్రీకి పుట్టిన వారు యోహాను కంటే గొప్పవాడు పోవటం లేదన్నాడు. కానీ పరలోక రాజ్యంలో చేరిన అలుపుడు యోహాను కంటే గొప్పవాడు అన్నాడు. దేవుని స్తోత్రం. అయ్యా ఇక్కడన్నారా? వినుటకు మీకు చెవులుంటే రాబో ఏలియా ఇతడే. 2వ రాకడగా ముందుగా వ్రాయబడని విషయాలు కూడా చెప్పే ఒక దూత ఉంటాడు. మనకు అసలు ఏ సందేహం లేదు, అంత ప్రత్యక్షత ఉన్న వ్యక్తి ప్రవక్తే. ప్రకటన 10:7లో 7వ దూత సమస్త మర్మమును ముగించబోతున్నాడు, ఆయన ప్రవక్తే. డిక్లేర్ ప్రైజ్లా. అనగా మన కాలానికి ఒక దూత ఉన్నాడు, ఆయన ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రం సంఘములన్నిటి గురించి సాక్ష్యం ఇచ్చే స్వయముగా యేసు ప్రభు వారు చెప్పిన దూత. ఆమేన్. ఇంకా వివరణకి వెళ్దాం. చాలా వివరణ మీకు నేను చెప్పాలి, టైం నాకు లేదు, అయినా చదువుదాం. ఓకేనా? ఈ ప్రవక్త బైబిల్లో ఉన్న ప్రవక్త. ఈ లేఖనాలన్నీ ఇప్పటికే సాక్ష్యం అయిపోయింది. నేను 3-4 లేఖనాలు ఇప్పటికే చదివాను, నేను సాక్ష్యము అయిపోయింది. ఇప్పుడు చదువుదాం, అసలు డైరెక్ట్ లేఖనం ఒకటి చదువుదాం. ప్రైజ్లా. మలాకీ గ్రంథం చదవాలి, తీయాలి. మీరు బైబిల్ తీయాలి, బైబిల్ ఉన్న తీయాలి. బైబిల్ చదవగలిగిన పిల్లలు 4వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం.
ఇది పాత నిబంధనకు ఆఖరి పుస్తకము, ఆఖరి మాటలవి. చదువుదాం. యెహోవా నియమించిన అతను తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఏమాన్, ఈ లేఖనము పాత నిబంధనను కొత్త నిబంధనను ముడివేసింది. ఇది వారధి లేఖనం అంటారు కొంతమంది. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వారధిది, వంతెన, ప్రవచనాల వంతెనిది. ప్రైజ్లా. ఎక్కడే ఉన్నారా? నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే వాక్య వాతావరణానికి రావాలి. ఏదో స్వరం వింటే నీకు విశ్వాసం పెరగదు. మరొకసారి చెబుతున్నాను, ఒకవేళ కానీ నీ సంఘంలో చర్చి మా పాస్టర్ ఇతను కూడా పాస్టర్ అయ్యాడని అతను ఏదో ఒక సంస్థల నుంచి వచ్చి ఏదో ఒక స్వరం వినిపిస్తే నువ్వు చచ్చిందాకా నీకు విశ్వాసం పెరగదు. నీకు వాక్యమే తెలియదు, వస్త్రమే ఉండదు, గుడ్డోడివి, దిగంబరవి అన్నీ ఉంటాయి నీ దగ్గర. ఆవిడ గొట్టుకెళ్ళిన తర్వాత యేసు ప్రభువా నాకు పరలోక రాజ్యం అంటే నువ్వెవడవో నాకు తెలియదు అంటాడు ఆయన. ఎంత గుడ్డితనం ఎందుకు సహోదరుడా? ఈ రాత్రి స్వరం వినబడుతుంటే ఎందుకు మారు మనసు అందకూడదు? ఎందుకు ప్రభువుని అడగకూడదు? ఇదో ఎవరైనా ఎందుకు అడగవు నువ్వు? లేదా నీకు నోరు, కళ్ళు లేవా నీకు, చెవులు లేవా నీకు? ఇదో ఎవరైనా నువ్వు అడగవా? ఏంటో ఈ వర్తమానం అని అడగవా? ఇదో బైబిల్ బయట ఉంటే అడగొద్దు, బైబిల్లో ఉన్నదాన్ని అడగవా? దీని అర్థం ఏంటి అని అడగవా? ప్రైజ్లా. ఓకే, ఎప్పుడు చదువుతున్నా? ఆయన మలాకి ఒక ప్రవచనం పలికాడు. ఆయన ఏమని రాయబడిందంటే, యెహోవా నియమించిన ఆ మహాభయంకరమైన దినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీకు మీ వద్దకు పంపుతాను. తెలుగు బైబిల్ అయితే మహాభయంకరమైన దినం అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ అయితే గొప్ప దినము, మరలా భయంకరమైన దినము అని 2 దినాల గురించి మాట్లాడతాడు. తెలుగులో తర్జుమా ఉందంటే మహాభయంకరమైన దినం అని రాశారు. కానీ అది 2 దినాలు వాస్తవంగా అక్కడ. అందులో మహాదినం మొదటి రాకడ, భయంకరమైన దినము రెండవ రాకడ. అనగా యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో ఏలియా ఉంటాడు, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఏలియా ఉంటాడు. ఓహో, చాలా అద్భుతంగా ఉంది లేఖనం. ప్రైజ్లా. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఏలియా ఉంటాడు. ఉంటాడా? ప్రైజ్లా. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం. యేసు వారి యొద్దకు వచ్చి వారు కొండ దిగి వచ్చుతుండగా మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు? చదువు అని ఆయన అడిగిరి. అందుకైన ఏలియా వచ్చి సమస్తము చక్కబెట్టునన్న మాట నిజమే అయినను. ఒక్క నిమిషం, ఏలియా ఇదివరకే ఇటు నా వైపు చూడండి. ఏలియా రావాలని శాస్త్రులు పరిచయులు ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని శిష్యులు రూపాంతర కొండ మీద యేసు ప్రభువుని అడిగారు. కారణం ఏంటంటే ఆ రూపాంతర కొండ మీద మోషే ఏలియాలు కనబడ్డారు. కొండ దిగి వచ్చుచుండగా ప్రశ్నించారు శిష్యులు, అయ్యా మనకి ఏలియా మోషే కనబడ్డారు అక్కడ అని. ఆ సంభాషణ జరుగుతూ ఉన్నది కొండ దిగి వస్తుండగా. అప్పుడు ఈ సంగతి ఎవరికి చెప్పొద్దని ప్రభువారు చెప్పినప్పుడు, ఇలాగైతే శాస్త్రుల పరిచయులు మన బోధకులు ఇప్పుడున్న, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవటానికి, ఇక్కడున్న పెంతెకోస్తు కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కావచ్చు, దైవస్వరూపి కావచ్చు, లేకపోతే క్రీస్తు సంఘం కావచ్చు, లేకపోతే తండ్రి సన్నిధి కావచ్చు, లేకపోతే హెబ్రోన్ కావచ్చు, బ్రదర్ని కావచ్చు, ప్రజలు, ఇలాంటి సంఘాలు కదా. ఇలాంటి సంఘాలే మొదటి రాకళ్ళు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళందరూ ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు మీకు రోజు బోధ ఉంటాయి కదా, యేసుప్రభు రాకడ వస్తుంది, యేసుప్రభు రాకడ వస్తుంది, యేసుప్రభు రాకడ వస్తుంది అని. ఈ రెండవ రాకడ వస్తుందని మీకు ఎట్లా చెబుతున్నారో, మొదటి రాకడలో కూడా యేసుప్రభు వారు అనగా దేవుడు మొదటి రాకడ వస్తుంది అని చెబుతున్నారు.
అవి శాస్త్రుల పరిశీలన, సద్దుకాయలు, హేరోదీయులు, అన్నా కైప, సునగోగు సంఘాలు, కొన్ని సంఘాలు ఈ రోజున ఈ సంఘాలు చెప్పినట్టే ఆ రోజు కూడా మొదటి రాకడ గురించి చెప్తున్నారు. దేవుడు వచ్చే ముందుగా ఏలియా వస్తాడు, ఏలియా వస్తాడు, ఏలియా వస్తాడు, ఏలియా వస్తాడు ముందుగా అని చెప్తున్నారు. దానినే, ఆ మాటనే ఆ శిష్యులు అడిగారు, అయ్యా ఏలియా వస్తాడని శాస్త్ర పరిశీలన చెబుతున్నారుగా ముందుగా. అప్పుడు ప్రభువారు అన్నారు, నిజమే, ఏలియా వచ్చి సమస్తము చక్కబెట్టినమాట వాస్తవమే, నిజమే. అయితే ఏలియా వచ్చాడు వెళ్ళిపోయాడు అన్నాడు. అదేంటి ప్రభువా, ఏలియా వచ్చాడు వెళ్ళిపోయాడు. ఓకే, అసలు ఏలియా ప్రస్తావన అక్కడ వచ్చింది. అయ్యా అర్థమైందా? అసలు వీడు బోధ చేయటానికి, ఏలియా వస్తాడని శాస్త్రులు పరిచయులు బోధ చేయటానికి కారణం ఏంటి? ఈ రోజు రెండవ రాకడ గురించి బోధ చేస్తున్నారు సంఘాలన్నీ. నేను అడిగితే ఇప్పుడు ప్రశ్న, మీరెందుకు రెండవ రాకడ గురించి బోధ చేస్తున్నారంటే, రెండవ రాకడ లేఖనాలను తీసుకొని చెబుతారు మాకు. అవునా కదా? ఏం జోనా? రెండవ రాకడ గురించి మాట్లాడితే, రెండవ రాకడ ఎట్లా మాట్లాడుతున్నాను నువ్వు అంటే, రెండవ రాకడ లేఖనములు తీసుకుని, ఇదిగో యేసుప్రభువు వారు మరలా వస్తానన్నాడు, మరలా వస్తాను కాబట్టి ఈ లేఖనం ప్రకారంగా ఆయన వస్తాడని మేము ప్రసంగం చేస్తానన్నాడు. ఎస్, నేను దాన్ని నమ్ముతున్నా, నేను సమ్మతిస్తా, మీకు నేను దానికి సమ్మతి తెలుపుతా, నేను వ్యతిరేకనే కాదు. ఎస్, మొదటి రాకడలో ఏలియా వస్తాడని మలాకి 4 ప్రకారంగా ప్రవచనం ఉన్నది కాబట్టి వాళ్ళందరూ ఏలియా వస్తున్నారని చెప్పారు. ఏలియా వచ్చాడు, ఏలియా వెళ్ళిపోయాడు, సంగతి వాళ్ళకి తెలియదట. కానీ ప్రసంగమే చేస్తున్నారు ఏలియా వస్తాడని. వచ్చిన సంగతి తెలియదట, వెళ్ళిన సంగతి కూడా తెలియదు. అమ్మ వినండి 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 వినండి, వచ్చిన సంగతి తెలీదు, వెళ్ళిన సంగతి, అబ్బా షాక్ అయింది ఈ మాట. వచ్చే మాట వాస్తవమే, వచ్చిన సంగతి తెలీదు, వెళ్ళిన సంగతి కూడా తెలియదు, కానీ ప్రసంగమే చేస్తున్నారు. ఏలియా వస్తాడు, ఏలియా వస్తాడు, ఏలియా వస్తాడు అని ప్రసంగం చేస్తున్నారు. వచ్చిన సంగతి తెలియదట. అబ్బా ఎంత బాగుంది ఈ మాట. వచ్చిన సంగతి తెలీదు, వెళ్ళిన సంగతి కూడా తెలీదు, కానీ ప్రసంగం జరుగుతుంది. ఏలియా వస్తాడట, ఏలియా వస్తాడట అని. ఓ మహిమ కలుగును గాక. ఈరోజు రెండవ రాకడ ప్రాసెస్ ఒక్క మాట కూడా మీకు అర్థం కాకుండా చేసిన దయ్యం. నేను ఒక మాట చెప్పాలి, కానీ ఇక్కడ చెబితే ఒక దెబ్బ గుండె జారిద్ది, చెప్పను. దేవుడు మీకు సహాయం చేయను గాక. వస్తావు ఒకవేళ నువ్వు దేవుడు బట్టి నీకు చెప్పేది కాదులే, దేవుని పిల్లలకు చెప్పే మాట. వాడు ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి అడుగుతాడు, ఏంది గుండె జారిద్ది అన్నావు, ఏంది నాకు చెప్పవు అని ఆయన అడుగుతాడు నా దగ్గరకు వచ్చి. అతనికి చెబుతాను, నేను దేవుని స్తోత్రం, నేనేం చెప్పినా లేఖనంలో లేకుండా నమ్మొద్దు నువ్వు. అసలు ఏది చెప్పినా లేఖనంలో లేకుండా అసలు నమ్మొద్దు నువ్వు. నేనే కాదు, ఎవడు చెప్పినా నమ్మొద్దు. అస్సలు ముచ్చటే లేదు, లేఖనములు నువ్వు చూడకుండా నమ్మొద్దు. పక్క నేను చెప్పినా నమ్మొద్దు నువ్వు, ఎవడు చెప్పినా నమ్మొద్దు. నేను నమ్మను. వాడు ఎవడో చెబితే అసలు నేను నమ్మను. నా పిల్లలకు కూడా చెప్పాను, ఎవడొచ్చినా నేను లేకుండా ఈ ప్రపంచంలో రుస్తు అనుకునేవాడు. నేను గ్రంథములో పండితుణ్ణి, తలపడింది నాకు అన్ని రాలిపోయింది అనుకున్న వాడు వచ్చి నా పిల్లల దగ్గరకు వచ్చి నేను లేకుండా వచ్చి గెలుచుకుని వెళ్ళొచ్చు, నేను కూర్చోబెడతా. ఈ లేఖనం దగ్గరకు వచ్చి వాడు ఎంత అబద్ధ బోధన తీసుకుని వచ్చి మా పిల్లల దగ్గరకు వచ్చి వాడు రుజువు చేసుకుని వెళ్ళొచ్చు. ఈ గ్రంథం నుంచి ఏదైనా మాట్లాడి ఇంచు కూడా వాడు దాటిపోడు, అంత ధైర్యం ఉంది. గొప్పవాళ్ళం కాదు, అందుకు చెప్పట్లే మేము, గొప్పవాళ్ళని చెప్పట్లే. అసలు మీరు కూడా లేఖనాలు చూడాలని మేము మాట్లాడుతున్నాం. దయతో మన భద్రత కొరకు వాక్యం ఇచ్చాడు దేవుడు. ఎవడన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు భద్రత ఉండాలన్న దేవుడు అన్నాడు. మన భద్రత పాస్టర్ గారు కాదు, మన భద్రత చర్చి కాదు, మన భద్రత దేవుని వాక్యం. చదవండి అందుకే వాక్యాన్ని, ధ్యానించండి వాక్యాన్ని, వాక్యంతో ముడివేయబడండి. ఏలియా వచ్చాడు వెళ్ళిపోయాడు. శాస్త్రులకి పరిశీలిగా తెలియకపోతే నీకెలా తెలిసింది? రెవరెండ్లకే తెలియకపోతే నీకెలా తెలిసింది? ప్రైజ్లా వాస్తవంగా అన్నారు. ఎవర్రా బోధకుడు చెప్పిన ఏలియా ఎవరు?
శిష్యులకే తెలియలే, వాళ్ళని పక్కన పెట్టు, శాస్త్ర పరిశీలన పక్కన పెట్టి శిష్యులకే తెలియదు ఎవరు అంటే అప్పుడు అన్నారు, కిందకు వచ్చేటప్పుడు అర్థం చేశాడు ప్రభువారు, ఆ ఏలియా ఎవరో కాదు కానీ బాప్తిస్మిచ్చి యోహానే అన్నాడు. ఇప్పుడు మీరు లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం చదివితే, జస్ట్ రాసుకో, చదవదు, నా టైం అయిపోతుంది. లూకాసు వార్త 1:17లో యోహాను జకరియా ఎలిజబెత్ కుమారుడుగా పుడుతున్నాడు. అక్కడ పుట్టేటప్పుడు ఆ ఏలియా ఆత్మతో పుడుతున్నాడు. పుట్టిన తర్వాత పరిచర్య కూడా చేస్తాడు అని వ్రాయబడింది అక్కడ. అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టు మాత్రమే తిప్పుతాడు. ఇది మొదటి రాకడ పరిచర్య. ఆ పరిచర్య ఏలియా ఆత్మ కలిగి యోహాన్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పే పరిచర్య మిగిలింది. అది మహాభయంకరమైన దినానికి ముందుగా జరిగింది. మొదటి రాకడలో మహాభయంకరమైన దినం రాలా, జస్ట్ ఏలియా వచ్చి మెస్సయాను పరిచయం చేసి వెళ్ళిపోయాడు. రెండవ రాకడ అనేది మహాభయంకరమైన దినం. ఈ మహాభయంకరమైన దినానికి ముందుగా ఏలియా ఉంటాడు. ఆ ఏలియాని దేవుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములో 7వ నక్షత్రం. ఆ ఏలియానే ప్రకటన గ్రంథం 10:7లో ఉన్న 7వ దూత. ఆ ఏలియానే ప్రకటన గ్రంథం 22:16 వచనంలో ఉన్న సంఘములందరి గురించి సాక్ష్యం ఇచ్చే దూతే ఆ ఏలియా. ఈ ఏలియా వాక్యంలో ఉన్నాడా, బయట ఉన్నాడా? మరి మీ సంఘంలో ఎందుకు లేదు ఈ వాక్యం? ఇది వాక్యం అయితే మీ సంఘంలో ఎందుకు లేదు? నువ్వు చదివేట్లయితే పరిశుద్ధాత్మ నీకెందుకు బోధించలేదు? ఈ లేఖనాన్ని పరిశుద్ధాత్మ నీకెందుకు బోధించలా? ఈ ఏలియా సమస్త మర్మమును ముగించే ఏలియా, అన్ని మర్మములు ముగించే ఏలియా, ప్రతి లేఖనాన్ని అర్థం చేసే ఏలియా, పరలోక రాజ్యానికి దారి చూపే ఏలియా, నిజమైన స్వరమును వినిపించే ఏలియా. సువార్త స్వరము ఈ ఏలియా ద్వారా బయటికి రాగా మిగతా ప్రైజ్లా 5 రకాల పరిచర్యలో ఉన్న సేవకులు ఈ స్వరాన్ని మోసుకెళ్తారు. ఎగ్జాంపుల్ మంచిగా, దేవుడు సంఘమును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘమును పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లేదానికి 5 రకాల పరిచారకులను ఆయన చేతులు కలిగి ఉన్నాడు అని ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కానించి రాయబడింది. తర్వాత చదవండి. ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం సంపూర్ణతలకు వెళ్ళేదానికి, సంపూర్ణ పురుషులు అవటానికి, సంఘము దేవుడి స్వరూపముగా వచ్చేదానికి 5 రకాల పరిచర్యలను దేవుడు భూమి మీద పెట్టాడు. అందులో నెంబర్ 1 ఆఫీస్ ప్రవక్త ఆఫీస్, నెంబర్ 2 అపోస్తలుడు, నెంబర్ 3 సువార్తికుడు, నెంబర్ 4 ఉపదేశకుడు, నెంబర్ 5 కాపరి. అంటే లిస్టు కొంచెం ముందు అటు ఇటు ఉంది కానీ ఈ 5గురు. ఇప్పుడు కాపరి అంటే నీకు తెలుసు, సువార్తికుడు అంటే నీకు తెలుసు, ఉపదేశకుడు నీకు తెలుసు, అపోస్తలుడు అంటే నీకు తెలుసు. ప్రవక్త అనే ఆఫీస్ కూడా ఉంది సంఘానికి. ఈ ప్రవక్త ఆఫీసు మీ చర్చిలో ఉందా? ఈ ప్రవక్త ఆఫీసు మీ చర్చిలో ఉందా? చెప్పాడు కదా 5 రకాలు ఉంటాయని, ఉండాలి కదా సంఘంలో. ప్రవక్త ఆఫీసు మీ సంఘంలో ఉందా? సార్, ప్రవక్తలో రెండు పనులు ఉండి, ప్రవశించే వారిని ప్రవక్తలు అంటారు, వాక్యమును తెచ్చేవారిని కూడా ప్రవక్తలు అంటారు. దీనికి చక్కని ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం 2వ రాకడ దినాల్లో ఉన్నాం. ఈ 2వ రాకడ దినాలు ఎలా ఉంటాయి అన్నాడంటే, సూచనలు చెప్పేటప్పుడు మత్తయి సువార్తలో, లూకాసు వార్తలో 2వ రాకడ సూచనలు చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఆఖరి వచనాల్లో మీరు వెళ్తే 35, 36 అటు నుంచి అంత దూరం వెళ్తే మీరు, ఆ తర్వాత లూకాసు వార్త 17వ అధ్యాయంకి వెళ్తే మీరు, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడికి ముందుగా ఎలాంటి దినాలు ఉంటాయి అన్నాడంటే, నోవాహు దినాల్లో జరిగినట్లు, లోతు దినాల్లో జరిగినట్లు మనుష్య కుమారుని రాకడ దినములలో జరిగిద్ది అన్నాడు. నోవాహు దినాల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, లోతు దినాల్లో కూడా ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ కాలం యొక్క ముగింపుకు హెచ్చరిక చేయటానికి ప్రవక్తలు ఉన్నారు. నోవాహు దినాల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, నోవాహుకు ప్రవక్త.
ఆ ప్రవక్త వర్తమానం జంతువుల స్వభావమే మారింది. లోతు దినాల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త అబ్రహాము. ఆయన ప్రపంచమునే జయించాడు. ఆయన అంటే లోతు దినాల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, నోవాహు దినాల్లో ప్రవక్త ఉన్నాడు. ఈ 2 దినాలు కలిసిన దినమే మన దినం. రైతులా అట్లయితే మన కాలంలో ప్రవక్త ఉండదా? మన కాలంలో ప్రవక్త ఉండదా? ఉన్నాడు. ఎవరా ప్రవక్త? మలాకి ప్రవచనం ప్రకారంగా ఏలియా. రైతులా మీరు పాత నిబంధనలో యోహాను పేరును చూడరు. పాత నిబంధనలో యోహాను గురించి ప్రవచనం ఉంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో యోహాను వస్తున్నాడని, దూత వస్తున్నాడని, మనిషి ఆ మెస్సియాను పరిచయం చేయడానికి దూత వస్తున్నాడని రాయబడింది. అది యెషయా గ్రంథం 40వ అధ్యాయం. మలాకి 3వ అధ్యాయం 1వ వచనం కూడా రాయబడింది, నాకు ముందుగా ఒక దూత వస్తున్నాడని. ఈ పాత నిబంధన ఈ 2 గ్రంథాల దూత గురించి రాయబడింది, కానీ అతని పేరు రాయబడలా. కన్యకి గర్భవతి కుమారుడు కన్ను అన్నాడు, కన్యకి పేరు రాయలా. రాశాడా? యేసు ప్రభువారు పుడుతున్నాడని చెప్పాడు, కానీ యేసు ప్రభువారి పేరు పాత నిబంధనలు లేదు. పుట్టిన తర్వాత పెట్టబడింది. కన్న తర్వాత పేరు రాయబడింది మరియమ్మని. మార్గం చూపిన తర్వాత చెప్పబడింది ఆ మార్గం చూపిన వ్యక్తి యోహానని. కానీ పాత నిబంధనల పేర్లు లేవు, పరిచర్య ఉన్నది. కొత్త నిబంధనలో కూడా ఈ దూతల పేర్లు లేవు. 7 దూతలు ఉన్నారు, కానీ ఏ దూత పేరు లేదు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఒక దూత పేరు మీకు కనపడింది, కృప కలుగును గాక. ఒక దూత పేరు అయితే కనపడింది, బైబిల్ ఉన్నది. మిగతా దూతల పేర్లు లేవు బైబిల్లో. కానీ 7 దూతలు ఆయన చేతిలో ఉన్నారు. 7వ దూత పరిచర్య ఉందంటే ఆయన పేరు మనకు అవసరం, పక్కన పెడదాం. కానీ ఏలియా అని చెప్పబడింది, 7వ దూత అని చెప్పబడ్డాడు. ఈ దూత ప్రవక్త అయి ఉంటాడని డిక్లేర్ చేశాం ఇప్పటికి లేఖనాలతో. ఈ దూత వినాలి, లాస్ట్ మాటలు నేను ముగించిపోతాను. ఈ దూత పలుకుతున్న స్వరం ఏదైతే ఉన్నదో అది సంఘమునకు పరలోక రాజ్యానికి వెళ్ళే మారు మనసు, పశ్చాత్తాపం, లేఖనములను చూసే కళ్ళు, లేఖన స్వరం వినే చెవులు, లేఖనం యొక్క దారి, ఆ రక్తపు లైను, ఇవన్నీ నీకు అర్థం కావాలంటే ఈ దూత స్వరమును ఈ ఏలియా స్వరమును వినాల్సిందే. మొదటి రాకడలో ఏలియా రాకముందు యేసు ప్రభువారు ఎవ్వరికి అర్థం కాల. యేసు ప్రభువారిని పరిచయం చేయడానికి ఏలియా వచ్చాడు, ఆయనే యోహాను. ఆయన పరిచయం చేసిన నాకు ఎవరికి ఆయన అర్థం కాల. 2వ రాకడకి ముందుగా కూడా ఇప్పుడున్న యేసు ప్రభువారిని పరిచయం చేయాలి. ఇప్పుడు యేసు ప్రభువారు మరలా శరీరం ధరించి లేడు, కానీ యేసు ప్రభువారు వాక్యమై ఉన్నాడు. యేసు ప్రభువారు ఒక వాక్యం అపోస్తుల బోధలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? అపోస్తుల బోధలో ఉన్నాడు. ఎందుకంటే భూమి మీద పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి ఒక నిచ్చెన వేసాడు ఆయన. నిచ్చెన యేసుక్రీస్తు వారే. ఎవరి ద్వారా వేయించాడంటే ఆ నిచ్చెన అపోస్తుల ప్రవక్త పునాది వేయగా ఆ పునాది మీద కట్టబడింది ఆ నిచ్చెన. రోజులా ఆ నిచ్చెన ప్రభు యేసుక్రీస్తు వారైతే ఆ నిచ్చెన ఎక్కడుందంటే దాని పునాది అపోస్తులు ప్రవక్తల మీద వేయబడిందని ఎఫెసీ రాసిన పత్రిక 2:20 వచనంలో చెప్పబడింది. కొరింథీ రాసిన పత్రికలో కూడా కొన్ని విషయాలు చెప్పబడ్డవి. ఇప్పుడు ఆ నిచ్చెన ఆకాశానికి భూమికి ఉన్నది. ఆ నిచ్చెనకి 7 మెట్లు ఉన్నాయి. ప్రైజ్లా 7 మెట్లు ఏవో కాదు, కానీ 7 సంఘకాలాలు ఉండి ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క దూతున్నాడు. ఇప్పుడు మనం 7వ మెట్టు దగ్గర ఉన్నాం. ఇది పరిపూర్ణమైన మానవ స్వరూపం. ప్రైజ్లా ఇప్పుడు ఈ 7వ దూత గ్రంథములోంచి రుజువు చేయబడిన వ్యక్తి. ఇతడు పరిచర్య ఏంటంటే కొత్త పరిచర్య కాదు, కానీ అపోస్తుల ద్వారా ఏ సువార్త స్వరమైతే దేవుడు ఆయన ప్రారంభం చేశాడో, పునాది వేశాడో, ఆ స్వరాన్ని మరొకసారి ప్రపంచానికి వినిపించే డ్యూటీయే 7వ దూత డ్యూటీ. ఇక్కడే ఉన్నారా? అసలు ఏలియా గురించి ఒక మాట మీకు చెప్పాలి. ఏంటంటే ఏలియా 5 సార్లు భూమి మీదకి వస్తాడు. ఎన్నిసార్లు? తిష్బీయుడైన ఏలియాగా 1వ రాజులు 17 అధ్యాయంలో వస్తాడు. రెండోసారి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వస్తుంది. 2 పాళ్ళ ఆత్మది.
మూడవసారి మొదటి రాకడలో బాప్తిస్మిచ్చి యోహాను లో ఉన్న ఆత్మ ఏలి ఆత్మ. మూడవసారి రెండవ రాకడకు ముందుగా మరొకసారి ఏలి ఆత్మను వాడుకుంటున్నాడు. ఇది నాలుగవసారి. సంఘం ఎత్తబడిన తర్వాత 1,44,000 మంది యూదులకి స్వార్థ ప్రకటించడానికి మోషే ఏలియాలు వస్తారు. ఇది 5వసారి. 5 సార్లు ఏలియా ఆత్మను దేవుడు వాడుకుంటున్నాడు. ఇదంతా మేము కల్పితం చెప్పింది కదా, ఇదంతా గ్రంథంలో ఉన్నదే. తమరు చూడకపోతే నేనేం చేయలేను. ఇప్పుడైనా గ్రంథాలు చదవండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 5 సార్లు వస్తాడు. 4వసారి ఏలియా భూమి మీద ఉన్న కాలంలో మనం ఉన్నాం. రైతులా, అసలు ఎప్పుడైనా ఏలియా ఎందుకు పంపబడతాడంటే, ఏలియా రోసం కలిగిన వ్యక్తి. బైబిల్లో ఎలా ఉంటుందంటే ఫ్రమ్ అడ్రస్ కూడా కనబడదు, ఎక్కడి నుంచి వచ్చాడు కానీ. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరిచయం చేయడు దేవుడు. ఏ వంశం నుంచి వచ్చాడు కూడా చెప్పడు ఆయన. తిస్బీడైన ఏలియా అన్నాడు, ఆ ఊరి పేరు చెప్పాడు. తిస్బీడైన ఏలియా అన్నాడు కానీ వాళ్ళ అమ్మ నాన్న ఎవరు కూడా చెప్పలేదు. ఏమాన్. ఏలియా రోసం కలిగిన వ్యక్తి. ఏలియా పరలోక రాజ్యం గురించి ఆలోచన చేసిన వ్యక్తి. ఏలియా నువ్వు రాజువైతే రాజువయ్యో, రాజువైతే రాజువయ్యో. యెజబెలును, ఆహాబును వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నావు. యెజబెలు నీ మాంసం కుక్క తినపోతుంది అన్నాడు. నీతిమంతులు చంపినా ఎన్ను పోసలేని భార్య మాటను, మా భార్య మాటని జన్మ హక్కును అమ్ముకున్న ఎన్ను పోసలేని ఆహాబు నీ రక్తం కుక్కలు నాగబోతుంది అన్నాడు. అరే, ఆహాబుతో వాళ్ళ భార్య అంది, అసలు నువ్వు మగోడివేనా? అసలు నువ్వు మగోడివేనా? అసలు నువ్వు మగోడివేనా? ఇది నువ్వు మూతి పొడుచుకొని కూర్చున్నావు. రాజు అయింది సంపాదించుకోవడానికి కదా. రాజు అయింది సంపాదించుకోవడానికి ఏంది? చెనుపసలేనోడా? రాజయ్య కూడా సంపాదించుకోవాలి. ఏదో ఒక చిన్న వ్యక్తి, ఒక విశ్వాసం ఏదో మాట్లాడేవాని ఇంటికి వచ్చి మూతి ముడుచుకొని పడుకున్నావు. చదవా గ్రంథాన్ని? చదవా గ్రంథాన్ని నువ్వు? ఆ మాట అన్నదని కాదమ్మా, ఆయన నీతిమంతుడు. ఏదో ఏం జరిగిద్ది? మనం రాజు, వాడు విశ్వాసి. ఏం జరిగిద్ది? చంపినపో నీ వల్ల కాదు, పక్కన నేను చంపుతానంత చంపేసింది. అప్పుడు అన్నాడు, రేయ్ ఆహాబు, నీతిమంతుల రక్తమును ఒలికించిన, రాళ్ళతో కొట్టి చంపించిన, సాక్ష్యం అబద్ధ సాక్ష్యాలు చెప్పించిన ఆహాబు నీ రక్తం కూడా కుక్కలు లాగబోతున్నాయని చెప్పింది ఎవరో తెలిసినా? చెప్పింది యేసుప్రభు వారు. చెప్పిస్తుంది యేసుప్రభు వారు, చెబుతుంది ఏలియా. యేసుప్రభు వారి గ్రంథంలో తన సత్యాన్ని రాసి పెట్టాడు, పలుకుతుంది ఆయన సేవకుల ద్వారా. ఈ రాత్రి ఇది పలుకుతుంది, మాది కాదు, ఇది ఆయనది. ఇది నేను చెప్పింది వాక్యం లేకపోతే నేను అడుగు. వాక్యములు ఉంటే నన్ను అడగగాక, వాక్యములు ఉంటే నన్ను అడగగాక. వాక్యం అంటే మారు మనసు పొందు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. మారు మనసు పొందు. ఒకవేళ కానీ లేకపోతే నేను అడుగు. ఇది లేదు కదా బైబిల్లో, నువ్వు బాగా సనవరం అయితే బైబిల్లో లేకపోతే నన్ను అడుగు, నేను కూడా నేర్చుకుంటా. కానీ వాక్యంలో ఉందా పక్క పెట్టకాకు. అవడలే నువ్వు? నేను రాజునై ఉంటే నా రక్తం కుక్కలు లాగుతాయా? ఎస్, కుక్కలు లాగుతాయి. రంగులు పూసుకునే యజమేలో రా, నీ మాంస కుక్కలు నాకు తినబోతున్నాను. వామ్మో వామ్మో వామ్మో, రాజుగారిని పట్టుకుని, రాణిగారిని పట్టుకుని ఎవరయ్యా ఈయనంటే ఈయన ప్రవక్తయ్యా, యెహోవా ప్రవక్తయ్యా, యెహోవా ప్రవక్తయ్యా. ఏ ప్రవక్త? ఆ బయలు దేవతకి 450 మంది బయలు ప్రవక్తున్నారు కదా, ఆ ప్రవక్తల మెడకాయ నరికింది ఈయనేనా? ఈయనే. నా ప్రవక్తలందరూ మెడకాయ నరుకుని ఈయనేనా? ఎస్, ఆయన నరికింది. రేపు ఈ టైం కల్లా కానీ వాడిగా నేను చంపకపోతే అసలు నేను రాన్నే కాదని కోపింగ్ చేపిస్తే ఏలియా కొంచెం వదిలిపోయి అన్నాడు, అయ్యా ఆ దరిద్రపతి ఏదో చంపేటట్టు ఉంది, నన్ను కూపింగ్ చేపిస్తున్నాయా, అడివంతా జాలిస్తున్నారా పోలీసులు, అన్ని దిక్కులు చూస్తారు, నన్ను కూడా పట్టుకుంటారా అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలిసిన? నిన్ను చంపే మొనగాడు భూమి మీద పుట్టలేదే, నువ్వు వాక్యం ఏలియా,
వాక్యాన్ని చంపేవాడు కూడా భూమి మీద ఉన్నాడా? వాక్యాన్ని చంపేవాడు కూడా భూమి మీద ఎవడు ఉన్నాడా? నువ్వెందుకు ఎదురుపోతావు? కొంచెం లేచి భోజనం చేయవా? క్యారేజీ పంపించగానే తిను. అదిగో నీళ్లు కూడా పంపించాను, తిను. తిని పాపం ఎప్పుడు తిన్నాడు పాప మహానుభావుడు. తిని నిద్ర వచ్చారు పడుకున్నాడు. మరలా వచ్చి దూతలు అయిపోయాడు. హలో సార్ లెగవండి, యజమానుడు పంపాడు, ఇంకో క్యారేజీ పంపాడు తినమని. ప్రైజ్లా. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. ఈ రాత్రిది తింటే రేపు ఇంకోటి వచ్చింది ఇక్కడికి. కృప వెంబడి కృప. ఆ క్యారేజ్ కూడా తినేటప్పుడు అన్నాడు, అయ్యా ఇది తిన్న తర్వాత నా యజమాడు ఒక మాట చెప్పి, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందంట, ఇది తిను, చాలా ఈజీ అయింది నీకు ప్రయాణం. తినేసాడు ఆ క్యారేజ్ కూడా. దేవుని స్తోత్రం. అసలు ఏలియా ఎప్పుడు పుట్టిన భూమి మీద, అసలు ఎప్పుడు వచ్చినా, అసలు ఆయన మెయిన్ డ్యూటీ ఏంటి చెప్పనా? ఈ మాట చేస్తే మీకు బాగా అర్థమైంది. ఏలియా అంటే దేవుడికి ఎందుకు ఇష్టం అంటే, పడిపోయిన బలిపీఠాలను ఏలియా కడతాడు. మరొకసారి ఏం చేస్తాడు ఆయన డ్యూటీ? పడిపోయిన బలిపీఠాలను ఏలియా కడతాడు. కొన్ని పనులు కొన్ని స్పెషలిస్టులు ఉంటారు. డాక్టర్లు అందరూ డాక్టర్లు కాదు కదా, కొందరు స్పెషలిస్టులు ఉంటారు. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉన్నారా? కృప కలుగును గాక, కృప కలుగును గాక. ప్రజలో పనులు చేసేటప్పుడు కూడా కొందరు స్పెషలిస్టులు ఉంటారు. ఇల్లు కట్టేటప్పుడు రే ఎవరో సెంటరింగ్ పెడుతుంటే మా తెలిసిన బ్రదర్, ఒక బ్రదర్ ఉన్నాడు, నేను అక్కడే ఉన్నాను. అన్న మా ఇంటికి సెంటరింగ్ పెట్టాలి, అది చాలా క్రిటికల్గా ఉంది అంటే అన్నాడు, అన్న అందరి వల్ల కాదు, నువ్వు వస్తేనే అన్నాడు. అదేంది అన్నాను. అవునన్న అందరి వల్ల కాదు, ఈ అన్న అయితేనే దాన్ని చేస్తాడన్న అన్నాడు. అదేంటి అన్నాడు. అంతే, అందరి వల్ల కాదు, అది ఇతనే దాన్ని చేస్తాడు. ప్రజలా కొన్ని ఇల్లు కట్టేవాళ్ళు ఉంటారు, అందరూ కాదు, అతనైతే కరెక్ట్గా కడతాడు. కొన్ని పనులు చేసేటప్పుడు అంటారు, అతనైతే ఇల్లు కప్పేవాళ్ళు ఉంటారు, అందరు ఇల్లు కప్పలేరు సరిగా, అతనైతే ఇల్లు కప్పుతాడు. అందరు బద్ద సరిగా లాగలేరు, అతనైతే బద్ద బాగా లాగుతాడు. ప్రజలా అందరు వాక్యం చెప్పలేరు, అతను పిలిపించుకుంటూ చక్కగా వాక్యం చెబుతాడు. కొందరు స్పెషలిస్టులు ఉంటారు. ప్రజలా. ఏలియా అనే వ్యక్తి దేవుడికి ఎందుకు ఇష్టం అంటే, అతడు పడిపోయిన బలిపీఠాలు కడతాడు. ఏం కడతాడు? అందరు ఇల్లు కడుతుంటే లేకపోతే ఏ పనులు చేస్తుంటే అసలు ఈయన పడిపోయిన బలిపీఠాలు కడతాడు. బలిపీఠము పడిపోయినప్పుడు కట్టగలిగిన వ్యక్తి ఎవరంటే ఏలియా. ఎందుకు దేవుడికి ఆ మాట అంటే ఇష్టం అంటే, బలిపీఠం కట్టబడి ఉంటే దేవుడు అక్కడికి వస్తాడు. ప్రైజ్లా. బలిపీఠం కట్టబడి ఉంటే దేవుడు అక్కడికి వస్తాడు. బలిపీఠం కట్టబడి ఉంటే రక్తం అక్కడ పెట్టబడుతుంది. రక్తం అక్కడ ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వస్తాడు. బలిపీఠాలు పడిపోయినప్పుడు దాన్ని కట్టే బహు నైపుణ్యత కలిగిన వ్యక్తి ఎవరంటే ఏలియా. అసలు రాజీయే పడాడు అసలు. ప్రైజ్లా. మీరు కానీ చదవండి 1 రాజుల గ్రంథంలో బయలు ప్రవక్తలు 450 మందిని ఓడించిన తర్వాత మెడల నరికిచ్చి కొండ పెంచి కిందకు దొల్లిచ్చాడు వాగులకి. ఏం సార్ నాకు అంత అర్థం కాలేదు. 400 మంది మెడల నరికి వాళ్ళ తలకాయలు దొల్లిచ్చినట్ట కొండ పెంచి కిందకట్ట. చూడండి రండి, నేను అది చదువుతుంటే గుండెలు జారుతున్నాయి. అది చదువుతుంటే జారుతున్నాయి, చూస్తే ఎట్టుండదు నీకు ఎవరు అంతా. అసలు ఏం ధైర్యం నీకు? అసలు ఇది నాకు అర్థం కాలేదు. అసలు ఏం ధైర్యం నీకు? ఏం ధైర్యం నువ్వు? ఒక రాణిగారు కోరుకొని పెట్టుకుంది, వాళ్ళకు ₹1,000 జీతాలు ఇచ్చి పోషిస్తుంది ఆ 450 మంది బయలు ప్రవక్తల్ని. రాణి అయినా యెజబెలు యొక్క సేవకులు వాళ్ళు. యెజబెలు సేవకుల్ని మెడల నరికి దొల్లిచ్చాడంటే అసలు ఎంత రోషం ఉండాలి? అసలు ఏంటి అసలు ఆయన రోషము? అసలు సంపాదన ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకి? సంపాదన ఆలోచన ఎట్ట వచ్చింది సార్? నాకు అర్థం కాలేదు. ఎట్లా చంపాడు అసలు ఆయన? 450 మంది మెడలు నరికిచ్చి మొండెములు మెడకాయలు వేరు చేశాడు అన్నాడు. ఎలా నరికాడు అసలు? హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుడు బిడ్డవైతే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎప్పుడు బలిపీఠం పడిపోయిందో అప్పుడు కట్టడానికి వచ్చేవాడే ఏలియా. రక్తం అక్కడికి మరలా రావాలంటే ఏలియా రావాలి.
అభిషేకం అక్కడికి రావాలంటే ఏలియా రావాలి. షకీన మహిమ అక్కడికి రావాలంటే ఏలియా రావాలి. క్రైస్తలా నీకు పరలోక రాజ్యానికి దారి కనబడాలంటే ఏలియా రావాలి. ఏలియా అనే దూతని దేవుడు ఎందుకు రిజర్వ్ లో పెట్టుకున్నాడంటే పరలోక రాజ్యానికి ఆయన పిల్లలకు ఆయనే రోసంగా దారి చూపగలడు. ఈ మంచి సేవకుడైన ఏలియా ఏం చేశాడు? మనకేం చేశాడు? మరి ఆ కాలంలో ఏలియాకి తెలియని 7,000 మందికి ఆయన మేలు చేశాడు. ఏలియాకి తెలియని 7,000 మందికి మేలు చేశాడు. నిజమేనా? బైబిల్ అలాగే రాయబడిందా? అందులో ఒక్కళ్ళనే చూశాడు ఆయన. ఆయన పేరు ఎలీషా. ఒక్కనే చూశాడు. 7,000 మంది చూడకాని ప్రభు అన్నాడు, నీ వర్తమానం ద్వారా 7,000 మంది ఉన్నారు ఎక్కడ అన్నాడు. వాళ్ళు సాక్ష్యం ఇచ్చేవారు, వాళ్ళు బయటికి వచ్చేవారు, వారు నీ తర్వాత రంగం మీద ఉంటారు. వాళ్ళు 7,000 మంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తిని చూశాడు, అతని పేరు ఎలీషా. ప్రైజ్లా. కొద్ది మందిని చూశాడు కానీ అసలు ఒక వ్యక్తి వచ్చాడు ఆయన రంగం మీదకి, ఆయన కూడా ప్రవక్తే ఎలీషా. ప్రైజ్లా. మరి ఈ కాలంలో మన కాలంలో పడిపోయిన బలిపీఠంలో కట్టేదానికి ఏలియా రావద్దా? నేను అంటలేదయ్యా, వస్తాడని ఆయన చెప్పాడయ్యా. మన కాలంలో బలిపీఠం ఎలా పడిపోయింది? మన కాలంలో బలిపీఠం ఎలా పడిపోయింది? మీరు అనుకుంటున్నారు మేము చర్చికి వెళ్తున్నాం కాబట్టి పరలోక రాజ్యం వెళ్తున్నాం. క్షమించండి, నేను కొంచెం కరుకుగా మాట్లాడుతున్నాను, మీరేమనుకోవద్దు, కానీ సత్యమే. నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్తున్నాను. వెళ్ళవు. రాసుకో, నీ బైబిల్ పైన రాసుకో. వెళ్ళవు. మాకు పెద్ద సంఘం కాబట్టి వెళ్తాం. వెళ్ళవు. ఒక 10,000 మంది వస్తున్నారు మా సంఘానికి, అందుకని వెళ్తున్నాం. వెళ్ళవు. అక్కడ వెళ్ళేవారు లేరు నేను అంటలేదు, నువ్వు అట్లా అనుకుంటే వెళ్ళవు. అక్కడ వెళ్ళేవారు లేరు నేను అంటలేదు, నువ్వు అలా అనుకుంటే వెళ్ళవు. నీ మనసు అట్టుంటే వెళ్ళవు. నేను పెద్ద సంఘంలో ఉన్న కాబట్టి వెళ్తాను అనుకున్నావు, అట్లా వెళ్ళవు నువ్వు. నీకంటూ ఒక వ్యక్తిగతంగా దేవుడితో సంబంధం ఉండాలి. పడిపోయిన బలిపీఠం కట్టడం అంటే ఈ కాలంలో అర్థమైందంటే వ్యక్తిగతంగా యేసు ప్రభు వారిని నీకు పరిచయం చేయటం. బలిపీఠం చర్చిలో లేదు, బలిపీఠం నీ లోపల ఉంది. ఇప్పుడు బలిపీఠం ఉండాల్సిన స్థలము నీవే. ఇప్పుడు ఏలియా వచ్చి పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు. అసలు బలిపీఠం ఎలా పడిపోయింది మన కాలంలో? అయ్యా వినండి, కృప కలుగునుగాక. ఏలియా ఏ కాలంలో వచ్చినా, నాకు సమయం లేదు కానీ ఆ వివరణ చెప్పడానికి మీకు నేను, ఏలియా అన్ని కాలాల్లోకి వచ్చింది. ఆయా కాలాల్లో వచ్చినప్పుడు ఆయన తల దువ్వేటట్టుగా ప్రసంగం చేయలా. ఆయన తిష్బీయుడైన ఏలియాగా ఉన్నప్పుడు చేయలా, ఎలీషాగా ఉన్నప్పుడు చేయలా. ఎక్కడే ఉన్నారా? ఎలీషాగా ఉన్నప్పుడు ఆయన రెండో పరిచయం చేసేటప్పుడు ఒక 42 మంది చిన్న పిల్లల్ని అడవిలో నుంచి వచ్చి ఎలుకబంట్లు వచ్చి మెడకాయలు కొరికి చంపేసినాయి. చంపినాయా? వాస్తవానికి చిన్నపిల్లలు తప్పు చేయలేదట, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పుకి ఈ పిల్లలను కొరికిందంట దేవుడు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి తెలియాలని. వాళ్ళ తల్లిదండ్రులు ఇళ్లలో కూర్చొని ఆ కాలపు వర్తమానాన్ని ఏ జ్ఞానంగా మాట్లాడారు, ఎగతాళిగా మాట్లాడారు. ఆ కాలపు ప్రవక్త అంటే రాత్రి ఎవరు వచ్చి అంటే ప్రవక్త ఈయన ఒక ఆయన ఉన్నాడంట అని ఇట్లా మాట్లాడారు. రాత్రి ఎవరు ఒక ఆయన వచ్చి 7వ దూత అంట, ఏలి అంట అని మాట్లాడాడయ్యా. ఈయన ప్రవక్త అంట, ఈయనకు ఒక ఇల్లట, ఆయనకు ఒక ఆ యొక్క గోడ మీద ఇల్లంట, ఆ ఇంట్లో మంచమట, ఒక దీపస్తంభం అంట, అక్కడ ఒక జుగ్గట, వచ్చినప్పుడు భోజనం అట అని ఇదంతా ఎగతాళి చేస్తున్నారు ఏలియా ఆ యొక్క ఎలీషాని. ఆ స్వరము వినాలి, నా మాటలు ముగిస్తున్నాను, కృప కలుగునుగాక. ఆ స్వరము విన్నా దేవాది దేవుడు అన్నాడు, ఈ 40 పిల్లలను చంపేసామన్నాడు. బోడివాడ ఎగతాళి చేశారు ఆయన్ని. వాస్తవానికి ఎగతాళి చేసింది పిల్లలు కాదన్నాడు వాళ్ళ తల్లిదండ్రులు. రెండవ పని
ఎక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. ఆయన గెహేజీ అయిన ఒక వ్యక్తి డబ్బు ఆశించి నయమాన్ దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు అన్నాడు, డబ్బు సంపాదించుకున్న సమయం ఇది, ఇల్లు సంపాదించుకున్న సమయమా, తోటలు సంపాదించుకున్న సమయమా, ఎందుకు నువ్వు వెళ్ళి అతని దగ్గర అడుక్కొచ్చావు? నువ్వు అవి అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు, ఆ వస్త్రం కొరకు, ఆ యొక్క వెండి కోసం వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నప్పుడు వాడు అన్నాడు, ఆ గెహేజ్ అనేవాడు అబద్ధమాడు, నేను వెళ్ళలేదంటే, ఆ నయమానుకు వదిలిపెట్టిన కుష్టి ఏదైతుందో నీకును నీ తరతరానికి వచ్చునుగాక అన్నాడు. ఆ నయమైన కుష్టి వదిలిపెట్టి సిరియా దేశానికి వెళ్ళిపోయాడు. ఈ గెహేజ్ అనేవాడేమో కుష్టి తీసుకుని ఇంటికి వెళ్ళాడు. వాడికి వాడి తరతరానికి కుష్టి వెళ్ళిపోయింది. అబద్ధం ఆడినందుకు వాడికి వాడి తరానికి కుష్టి వెళ్ళిపోయింది. ఎవరి మాట పలికారంటే దేవుడే. పలికిచ్చింది ఎక్కడంటే ఏలియాలో నుండి, అలాగే ఎలీషాలో నుండి. దేవుని స్తోత్రం. ప్రతి కాలంలో పడిపోయిన బలిపీఠాన్ని కట్టేవాడే ఏలియా. మన కాలపు ఏలియా సంగతి ఏంటి? మన కాలపు ఏలియా సంగతి ఇది. ఈ గడియ సువార్త. యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాల గురించిన వార్త పునాది వేసిన వారి అపోస్తలుడు. అపోస్తలులు మాట్లాడిన ప్రతి బోధలో ఆయన మరణమున్నది, ఆయన ఆ పునరుద్ధానమున్నది. అపోస్తలుల బోధ నీకు అర్థం కాలేదంటే జనన మరణ పునరుద్ధానాలు అర్థం కాలేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ పడిపోయిన బలిపీఠం, అపోస్తలుల బోధ పడిపోయింది. ఇప్పుడు అపోస్తలుల బోధ గాని మన సంఘంలో ఉంటే అన్ని సంఘాలకు ఒకే స్వరం ఉండిద్ది. అన్ని సంఘాలకు ఒకే స్వరం ఉండిద్ది. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుల బోధ పడిపోయింది, ఆ యొక్క పునాది పడిపోయింది. ఆ కారణం చేత ఎవరి స్వరం వాడు అయినది. అలా కాదు అని చెప్పడానికి 7వ దూత రంగం మీదకి రావాలి. ఏలియాను దేవుడు పంపించాడు. ప్రతి కాలంలో ఏలియా వచ్చి పడిపోయిన బలిపీఠాలు చక్కబెట్టి ఒక చిన్న గుంపుని, ఎన్నికలో ఉన్న గుంపును పోగు చేస్తా ఉంటాడు ఆయన. నెంబర్ 1, అయ్యా బలిపీఠం ఎలా పడిపోయింది? అయ్యా దేవుడు ఒక్కడే అనే దాన్ని దెయ్యం వచ్చి ముగ్గురిని చేసింది. ఒక్కడే అనే వ్యక్తి బలిపీఠం మీద ఉండాలి. దెయ్యం ఏం చేసిందంటే ముగ్గురిని చేసింది. చూడండి ఈ గడియ బలిపీఠం ఎలా పడిపోయిందో. ఒక్క దేవుణ్ణి ముగ్గురు దేవుళ్ళని సిద్ధాంతం తీసుకొచ్చిన వారు రోమన్ క్యాథలిక్లు. దాని దగ్గర నుంచి వారసత్వంగా తీసుకున్న వారు ప్రొటెస్టెంట్లు. ఈ బలిపీఠం పడిపోయింది. ఒక్కడే దేవుడు అనే బలిపీఠాన్ని ముగ్గురు దేవుళ్ళుగా పడగొట్టింది. ఈ రాత్రి దీన్ని కొంచెం ఆలస్యం చేయి. సంగమలో ఇక్కడ ఉన్నాడా? ఆయన శరీరం తిని రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు. ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం త్రాగాలి. ఇది రాత్రి తినాలి, రాత్రే తాగాలి. ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి. ఇది అపోస్తలుల బోధ. ప్రభరాత్రి భోజనం రాత్రి తినాలి, రాత్రే మన పాదశుద్ధ కార్యక్రమం చేయాలి, రాత్రే మన రక్తం తాగాలి, రాత్రి ఆ శరీరం తినాలి. ఇది రాత్రి చేయాలి. దాన్ని పగటి కాలానికి మార్చారు. రాత్రి తినేది దేవుని బల్ల, పగటి కాలం తినేది దెయ్యపు బల్ల అని పౌలే చెప్పాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం మీరు చదివితే, మీరు దెయ్యముల బలలోను దేవుడు బలలోను చెయ్యి వేయలేరు, లేకపోతే భోజనం చేయలేరు అన్నాడా? ప్రైజ్లా. 2వది. 3వదిగా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇవ్వాలి. అది క్రొత్త జన్మ పొందటానికి. ఆయన నామము పలకకుండా పాప క్షమాపణ లేదు. ఈ బలిపీఠం కూడా, ఈ యొక్క బలిపీఠం కూడా పడిపోయింది. ఆయన నామము పలకకుండా పాప క్షమాపణ ఉండదు. యేసుక్రీస్తు నామముల బాప్తిసానికి బదులుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామముల బాప్తిసం ప్రారంభమైంది. ఇది కూడా రోమన్ క్యాథలిక్లు చేశారు. ఎందుకు డైరెక్ట్గా నేను చెబుతున్నానంటే పేరు వాళ్ళు ఎన్నా కూడా ఇక్కడికి రాడు నాకు తెలుసు. ఒకవేళ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇక్కడ ఎవరైనా ఉంటే విన్నా ఇక్కడికి రారు, నాకు తెలుసు ఆ సంగతి. రాలేరు, రాడు కూడా. ఎందుకో చెప్పనా? వాళ్ళ టార్గెట్ ఇది కాదు, నాది వేరేగా ఉంది. వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు రోసపడరు. వాళ్ళ అభిషేకం అట్టుంది. మరి గుడ్డోళ్ళు అయ్యారంటే ఊరకావాలా మనం?
దిగంబరులు ఏమిటి ఊరకవల, దిక్కుమాల వారేంటి ఊరకవల, అభిషేకం అది. విన్నారా? నేను ఎందుకన్నా తెలిసిన ఇంత పబ్లిక్ అంటానికి కారణం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా ఆయన యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములకు మార్చారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము ఇచ్చినట్టుగానే తీసుకున్నట్టుగానే బైబిల్లో ఎక్కడా లేదు. అలా ఇస్తే పాపాలకు క్షమాపణ జరగదు. దయ్యము దాన్ని చాలా చక్కగా గలిబిలి చేసి పెట్టింది. ఈ పడిపోయిన బలిపీఠం కట్టడానికే ఏలియా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకటి, సంఘములో స్త్రీ మాట్లాడకూడదు. ఈ రోజున ప్రపంచం అంతా స్త్రీ బోధకులు ఎక్కువైపోయారు మగోళ్ళ కంటే. పాప స్త్రీల గురించి నాకు వ్యతిరేకమేం లేదు, బైబిల్ అలా చెప్పింది కాబట్టి లోబడాలి. పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువగా పరిచర్య ఉంది ఇంట్లో, సంఘములో, కానీ బోధించేది లేదు. పురుషుడి కంటే ఎక్కువగా పని ఉంది స్త్రీకి, ప్రార్థన ఆత్మ ఉంది స్త్రీకి, ఎంతగానో ప్రభువు కొరకు చేసే పని ఉంది స్త్రీకి, కానీ ప్రసంగం చేసేదానికి లేదు. ఈ రోజున పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ప్రసంగికులయ్యారు ప్రపంచం అంతా. వాడు ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత పెద్ద సేవకుడు భార్యవైనా నువ్వు ప్రసంగం చేసే హక్కు నీకు లేదు. ఒకవేళ ప్రసంగం నువ్వు చేస్తున్నావంటే అది యెజబెలు ఆత్మ. బైబిల్ చదువు, అది యెజబెలు ఆత్మ, బిలాము ఆత్మ. ఎక్కడ ఉన్నారా? అది యెజబెలు ఆత్మ. నువ్వు ఎంత తీయగా మాట్లాడు, కమ్మగా మాట్లాడు, నువ్వు ప్రసంగం చేస్తే, జాయిస్ మేయర్ ప్రసంగం చేస్తే చాలా మంది సేవకులే మారారని చెప్పు, అది వాక్యం కాదు అని బైబిల్ చెప్పింది. ఈ బలిపీఠం పడిపోయింది, దీన్ని కట్టడానికి ఏలియా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ వన్ ఇంకొక చాలా విషయాలను ఇంకోటి చెప్తాను. ఏ సంఘము, ఏ సంస్థలో నుండి ఒక సేవకుడు వచ్చి వాక్యము ప్రకటించటం అది అపోస్తలుల బోధ కాదు. నేను ఇక్కడ ట్రైనింగ్ చేసి వచ్చాను కాబట్టి నేను సేవకుడిని. నో, బైబిల్ అది సపోర్ట్ చేయలేదు. లేదు సార్, నువ్వు జీతము కోసము నువ్వు ఎంత పెద్ద సంఘములో సేవ చేసినా దానికి బైబిల్ సపోర్ట్ చేయలే. ఈ పునాది కూడా పడిపోయింది. నేను స్టార్టింగ్లో చెప్పి ఈ మాట, ఆయన దగ్గరున్న వారు పంపబడ్డప్పుడే అతడు స్వరాన్ని పలుకుతాడు, ఉన్నది ఉన్నట్టుగా పలుకుతాడు. నీ గుండెకాయ పేలిపోయేటట్టు మాట్లాడగలిగిన స్వరం ఆ సేవకుడిది. ఒకవేళ కానీ ఏదైనా ట్రైనింగ్ చేసి వచ్చినోడు ఆ ట్రైనింగ్ ఏం చదువుతారు నాకు తెలియదు, కానీ నిన్ను దూవుతూ ఉంటాడు, నిన్ను పోగొట్టుకోలేడు, దూవుతూ ఉంటాడు. అది కాదక్క, ఇది కాదక్క, ఇది కాదక్క, అది బతకటానిక సేవకు వచ్చింది? బతకటానిక సేవకు వచ్చింది? అలా కాదు కదా, అలా బ్రతకడానికి కాదు కదా. సావుకునేవాడు బతుకుదేవాడు కాదు, సావుకుడు ఉన్న వాక్యం ఉన్నట్టుగా మాట్లాడటానికి. చదువు ఆమోస్ గ్రంథం ఒకసారి. ఆమోస్ ఉన్న వాక్యం ఉన్నట్టుగా మాట్లాడితే ఆ కాలంలో సావుకులే అతన్ని అక్కడి నుంచి బయటకు పంపితేనే చేస్తారు. చదువు. అప్పుడు అన్నాడు, నేను ప్రవక్తను కూడా కాదు, పెద్ద సీనియర్ని కూడా కాదు, నేను బర్రెలు కాసుకునేవాడిని, పశువులు కాపరు, నేను మేడు పండ్లు ఏరుకునేవాడిని, మేడు పండ్లు అమ్ముకునేవాడిని. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాట నా యొద్దకు వస్తేనే మాట్లాడే తప్ప నువ్వు ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు పంపించు, నువ్వు ఎక్కడికైనా పంపించు, నా నోట అయితే యెహోవా ఇలాగూ సెలవిచ్చున్న మాట ఉంది. ఏమ్మా, ఒక సేవకుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్న మాటతో వస్తాడే తప్ప ఆ మాట అతను నోటున్నది, ఆ మాట అతను వదిలిపెట్టదు, ఆ మాట అతను చచ్చిపోయిందాక అతను నోటే ఉండిద్ది. అది నీ పాపమును ఒప్పుకునేదడు చేసింది, నీ జీవితమును సరిచేసుకునేదడు చేసింది. ఎందుకు ఈ బలిపీఠం కట్టాడు ఆయన? 7వ దూత ఏలియా ఆయన తెచ్చిన వర్తమానమే మాలాంటి చిన్న చిన్న సేవకులు పల్లెటూర్లకు వెళ్ళి, అడవులకు వెళ్ళి, ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళి ఎక్కడెక్కడో ఉన్న చిన్న గొర్రెలకు ఈ స్వరాన్ని వినిపిస్తారు. అది సువార్త స్వరం అంటే.
స్వరం వింటే నీకు విశ్వాసం పెరిగిద్ది. ఆ స్వరం వింటే నీ పాపమును వదిలిపెడతావు. ఆ స్వరం వింటే అవిశ్వాసం నుంచి వేరవుతావు. ఆ స్వరం వింటే నిత్య జీవమును గురించిన ఆలోచన పడతాయి. అంతేగాని నిన్ను రోజు దూవుతుంటే నువ్వే మారు మనసు పొందుతావు. నువ్వు చాలా మంచి వక్క అంటే కోడిని కోస్తావు, కుక్కను కోస్తావు, గొర్రెను కోస్తావు, మేకను కోస్తావు, గేదెను కోస్తావు. నువ్వు మంచిదా, నువ్వు కాదక్క, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవక్క, ఇద్దరు భర్తలు పెట్టుకుని నువ్వు పరలోక రాజ్యం బాగుంటే నేను ఇంటికి పిలిచిదా? నీకు ఇద్దరు మొగుళ్ళు ఉన్నారక్క, ఒక ఆయనకి అయ్యా మరి ఇద్దరు పిల్లలు ఉన్నారా నీకు అని అంటే వాళ్ళ సేవకు నాకు ఇద్దరు పిల్లలు అయ్యా అంటే ఈ వర్తమానం కాడికి వచ్చాడు. ఇద్దరు పిల్లాడు పరలోక రాజ్యం పోవడం అబ్బాయి అన్నాడు. అమ్మో నీకు పరలోక రాజ్యం కావాలి, ఇద్దరు పిల్లలు కావాలన్నాడు. నాకు పరలోక రాజ్యం కావాలన్నాడు. అప్పుడు ఆయన ఆప్షన్ ఏంటి తెలిసిన? రెండోసారి చేసుకున్నదే బాగా ఎర్రగానే అందంగా ఉంది, మొట్టమొదటిసారి చేసుకుందేమో అంత అందంగా లేదు. అప్పుడు ఆప్షన్ ఏం కోరుకున్నాడు తెలిసిన? ఈ అమ్మాయిని ఉంచుకుంటాను, ఈ అమ్మాయిని వదిలిపెడతానన్నాడు. అప్పుడు పాస్కర్ ఏం చెప్పాడు తెలిసిన? మొట్టమొదటిసారి ఎవరురా నువ్వు పెళ్లి చేసుకున్నాడు? ఈ అమ్మాయిని. ఆ అమ్మాయితోనే కాపురం చేయి, ఈ అమ్మాయిని వదిలిపెట్టానండి. కాదు ఈ అమ్మాయి అయితే బాగుందన్నాడు. అటైతే పరలోక రాజ్యం లేదురా అని. పరలోక రాజ్యం లేదురా నీకు, ఒక్క భార్య గల్లవాడికి పరలోక రాజ్యం అన్నాడురా. నచ్చిన దాన్ని నీకు ఎవరికి ప్రమాణం చేస్తా? మొట్టమొదటిసారి ఈ అమ్మాయికి ప్రమాణం చేశాడు. ఈ అమ్మాయి వదులుకున్నాడు. చూపిస్తారా నా దగ్గరికి? ఆ అబ్బాయిని వదులుకున్నాడు. ఆ అమ్మాయిని, ఆ ఎర్రట అమ్మాయిని వదిలి మొట్టమొదటిసారికి ప్రమాణం చేసిన అమ్మాయిని ఇంటికి తెచ్చుకున్నాడు. అయ్యా మరి ఈ సంగతి ఏమో ఒకటి నేను బిడ్డలుగానా అన్నాడు. బతికినంత కాలం ఆ అమ్మాయికి పోషణి, శారీరకంగా అమ్మాయిని కలుసుకోవడానికి నీకు అవకాశమో లేదు. ఆ అమ్మాయికి నువ్వు వచ్చే జీతంలో 10,000 రూపాయలు పంపించి ఆ పిల్లలు పోషించు. ఆ అమ్మాయికి అంతవరకే. ఆ అమ్మాయి ఎవరిని చేసుకున్నది ఏందో అవకాశాన్ని బట్టి ఆయన జీవితం ఆమెది. ఇంకా కన్నావు కాబట్టి ఆ బిడ్డల పోషణకి ఏదా నువ్వు, అంతేగా నా దగ్గరికి వెళ్తానన్నావా అయిపోయింది, నీకు పరలోక రాజ్యం పోయిందన్నాడు. నీకు 240 నాకు పరలోక రాజ్యమే కావాలి, ఈ ఎర్రటం వద్దు నాకు. చాలామంది మహానుభావులు ఉంటారు అయ్యా, పురుషులే కాదు స్త్రీలు కూడా ఉంటారు అయ్యా. వీళ్ళంట అన్నిటినీ చక్కబెట్టేవాడే ఏలియా. ఎందుకు ఆయన చేతిలో దూతను కలిగి ఉన్నాడు? సంఘములన్నిటి గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎందుకు చెప్పాడు యేసుప్రభువారు? ఊరక చెప్పాడు. ఆయన గ్రంథంలో ఊరక రాయబడిందా? అగ్ని చేత 7 సార్లు పుటం వేయబడింది మాట. నీవు ఈ గ్రంథమును చదివేటప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపాలంటే నీలో ఉన్న పాపం ముందు పోవాలి బయటికి. ఓ చాలా సమయమైంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అర్థమైందండి? ఏలియా వచ్చిందే పడిపోయిన బలిపీఠాన్ని. ఆ స్వరము మనకి స్వార్థ స్వరం, ఆ స్వరము మనకి నిత్య జీవాన్ని ఇచ్చింది. మీరు ఎవరు వెళ్ళొద్దు ఇక్కడి నుంచి. ఆత్మీయ ఆహారం ఉంది ఇక్కడ, మీ కొరకు శరీర ఆహారం కూడా రెడీ చేశాం. ప్రేమ. ఎవరు వెళ్ళదు ఇక్కడి నుంచి. నా మాటలు ముగిస్తున్నాను. చివరిగా పరలోక రాజ్యమునకు నువ్వు వెళ్ళాలంటే, ఎత్తబడాలంటే ఈ 7వ దూత తెలియకుండా పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళవు. ఇప్పుడు ఎత్తబాట్లకి వెళ్ళవు. నేను చాలా భారంతో చెబుతున్న మాట. ఏ సేవకుడి మీద మాకు వ్యతిరేకం లేదు, వారు మా ప్రశస్తమైన సహోదరులు. ఏ సంఘం మీద మాకు వ్యతిరేకత లేదు, వారు మా ప్రశస్తమైన సహోదరులు. కానీ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ కాలపు 7వ దూత నీకు తెలిసే ఉండాలి. నేను ఇప్పటికీ ఆయన పేరు చెప్పలా, కానీ ఆయన ఏలియా. ఎవరు పరిచర్య? నా పేరు కూడా బైబిల్లో లేదు. ఈరోజు వాక్యం చెబుతుంటే మీరు అందరూ చెందు కూర్చున్నారు ఇక్కడ. నువ్వెవడవరు అసలు వాక్యం చెప్పడానికి? మేమెందుకు వినాలంటే ఇక్కడ నువ్వు లేవు, నేను లేను. కానీ మీరు నన్ను గౌరవించారు. ఎలా? ఒక సేవకుడికి నన్ను గౌరవించారు. నా పేరు కూడా బైబిల్లో లేదు. నా పేరు బైబిల్లో లేదు. అబ్రహాం అని పేరు ఉంది, కానీ నేను అబ్రహాం అని పేరు పెట్టుకున్నంత మాత్రం బైబిల్లో ఉన్నట్ట కాదు కదా. నా ఇంటి పేరుతో బైబిల్లో లేదు నేను. కానీ దేవుడు ఒక పరిచర్య నాకు ఇచ్చాడు. బైబిల్లో ఉన్న పరిచర్య నా జీవితంలో రుజువైనప్పుడు అప్పుడు నేను చావుకుని. బైబిల్లో ఉన్న పరిచర్య నా జీవితంలో రుజువైనప్పుడు చావుకుని. నేను పేరు పెట్టుకుంటే సావుకుని కాదు, బోర్డు పెట్టుకుంటే సావుకుని కాదు, అందరిలో నేను కూడా సావుకుని గౌరవం పొందితే సావుకుని కాదు.
వాక్యములో నా జీవితం సరిపోయినప్పుడు సేవకుణ్ణి, వాక్యానికి నీ జీవితం సరిపోయినప్పుడు నువ్వు విశ్వాసమే. ఒక విశ్వాసకైనా వాక్యములో సరిపోయే స్థితి ఉండాలి, ఒక సేవకుడికి వాక్యములో సరిపోయే స్థితి ఉండాలి. వాక్యానికి నీ జీవితం సరిపోవాలి, విశ్వాస వాక్యానికి జీవితం సరిపోవాలి. ఎస్, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే వాక్యంలో నేను ఉండాలి. ఈ ఆఖరి స్వరము ఏలియా స్వరం. ఇది ఏలియా స్వరం. ఈయన ఎవరు అనేది ఈ కాలపు ఏలియా. సార్, ప్రతి కాలంలో కూడా ఒక ప్రవక్తను పంపినప్పుడు ఆ ప్రవక్త పేరు బైబిల్ ఎప్పుడు ఉండదు. నోవా కాలంలో కూడా లేదు, అబ్రహాం గారి కాలంలో కూడా లేదు, ఆ తర్వాత ఉన్నాయి వాళ్ళ పేర్లు. ఈవెన్ ఏలియా కాలంలో కూడా ఏలియా పేరు లేదు, ఆ తర్వాత రాయబడింది. యెషయా కాలంలో కూడా యెషయా పేరు లేదు, ఆ తర్వాత రాయబడింది. దానియేలు కాలంలో కూడా దానియేలు పేరు లేదు, ఆ తర్వాత రాయబడింది. పౌలు కాలం పౌలు పేరు లేదు, ఆ తర్వాత రాయబడింది. ఏ ప్రవక్త పేరైనా వారు వెళ్ళిపోయిన తర్వాత రాస్తారు. మరి మన కాల ప్రవక్త ఆయన పేరు కూడా అంతే. నా పేరు వాస్తవానికి ఈ గ్రంథంలో నా పేరు ఇప్పుడు లేదు, కానీ రాయబడుతుందని నేను నమ్ముతున్నాను. అపోస్తలుల గారి గ్రంథానికి ఇంకా ముగింపు జరగదు. అపోస్తలుల గారి గ్రంథం దేవుడు రాస్తున్నాడు, అందులో నా పేరు కూడా ఉంది. పక్క నా పేరు కూడా ఉంది. ఒకవేళ నువ్వు విశ్వాసత నీ పేరు కూడా ఉంది, నువ్వు విశ్వాసత నీ పేరు కూడా ఉంది, నీ క్రియలు కూడా అక్కడ ఉన్నాయి, నీ విశ్వాసం క్రియలు అక్కడ ఉన్నాయి. రైతులా సమస్తమైన అవన్నీ నీకు అక్కడ ఉన్నాయి కాదా? అట్లయితే 7వ దూత పేరు ఇక్కడ భూమి మీద ఉండదా? కానీ గ్రంథం లేదు, కానీ భూమి మీద ఉంది. ఇప్పుడు ఆయన పేరు వినండి. మీకు అందరికీ ఏం చెబుతారంటే ఈయన గురించి, ఈయన అబద్ధ బోధకుడు అని అంటారు. మీరు సేవకుల దగ్గరికి వెళ్ళి మాట చెబితే ఈయన అబద్ధ బోధకుడు అంటారు. ఇప్పుడు నేను పేరు చెబితే నా ప్రశ్న ఇప్పుడు వేస్తున్నాను, ఒకవేళ ఆయన అబద్ధ బోధకుడు అని కానీ మీ సేవకులు కానీ ఎవరన్నా కానీ నెట్ కొడితే ఆయన నెట్లో కూడా ఆయన అబద్ధ బోధకుడు అని చెబుతారు. ఏమి అబద్ధం చెప్పాడు వివరించు, లేఖనాన్ని వివరించు. నాకు ఆయన అనగలిగే వాక్యం నీ దగ్గర ఉంటే ఆయన అబద్ధికుడు మంచివాడు నీకు బయటకు వస్తుంది. అసలు నువ్వు వాక్యం చదవకుండా, అసలు వాక్యమే నీకు తెలియకుండా ఆయన అబద్ధికుడు అనగానే ఆ ట్యాగు ఒకవేళ కానీ ఆయనకి తగిలిస్తే నువ్వు పెద్ద అబద్ధికుడు, నువ్వే పెద్ద అబద్ధికుడివి. లేఖనములు ఏం తప్పు చెప్పాడు చూపించు. లేఖనములు ఏం తప్పు చెప్పాడు, లేఖనములు ఏం తప్పు చెప్పాడు చెప్పు. ఈ తప్పు చెప్పాడు ఆయన చూపించు. దేవుడు ఒక్కరే రుజువు చేశాడు. యేసుక్రీస్తు నామములో బైబిల్ అది చెప్పాడు. రాత్రి తినాలి అది బైబిల్ కేకేశాడు. స్త్రీ ప్రసంగం చేయొద్దు బైబిల్ అది కేకవేశాడు. ఏ సంస్థలోంచి యేసు ప్రభువు ఒక సేవకుడిని వాడుకోడు కేకేశాడు. చాలా ఉన్నాయి ఇంకా, ఇవన్నీ వాక్యానికి వ్యతిరేకమైన ఏంటని కేకేశాడు. పడిపోయిన బలిపీటలు కట్టాడు. ఆయన ప్రపంచానికి అపోస్తుల బోధన పరిచయం చేశాడు. పరలోక రాజ్యానికి వెళ్ళి అపోస్తుల బోధన పరిచయం చేశాడు. ఈ రాత్రి వేళ సంగమా, ఒకవేళ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, వాక్యంలో నీ స్థానం నీకు అర్థం కావాలంటే నిజమైన స్వరమును వినిపించే సేవకుడు నీకు కావాలి. అప్పుడు ఆ స్వరము నీకు విశ్వాసాన్ని ఇచ్చింది. వినుట వలన విశ్వాసము కలుగును. నిజమైన స్వరం విన్నప్పుడు నీకు విశ్వాసం వచ్చింది. అప్పుడు దాకా నీకు విశ్వాసము రాదు, నీ జీవితం మారదు, నీకు లేఖనాలు కనబడవు. గుడ్డివాడివి, దిగంబరివి, దిక్కుమాలిన దానివి, దరిద్రపు దానివి, దౌర్భాగ్యుడివి, ఇవన్నీ నులువెచ్చని స్థితి కలిగిన వాడివి. ఇదంతా పరలోక రాజ్యం వారు వెళ్లకుండా ఒక చీకటి, నేను రాత్రి చెప్పాను, మనం చీకటి కాలంలో ఉన్నాం. అర్ధరాత్రి వేళ కేక వినబడింది. రాత్రి అర్ధరాత్రి వేళ కేకేసిన వ్యక్తి ఎవరో తెలిసిన? 7వ దూత. ఆయన ఏలియా. అర్ధరాత్రి వేళ కేకేశాడు కదా రాత్రి చెప్పాను నేను, ఆయనే ఏలియా. కాబట్టి ఈ ఏలియా పరిచర్య నీకు అవసరమైనది. ఈ ఏలియా పరిచర్య నిన్ను ఆవుల గట్టుకు తీసుకెళ్తుంది. ఈ ఏలియా పరిచర్య బైబిల్లో లేకపోతే అసలు చూడొద్దు. ఉంటే ఈ రాత్రి ఆయన ఆ పరిచర్య దగ్గరికి రా. అది అపోస్తుల బోధను నీకు పరిచయం చేసింది. అపోస్తుల బోధే పరలోక రాజ్యానికి మనం వెళ్ళేది. ఏ బోధకుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప ప్రవక్త అయినా ఇప్పుడు భూమి మీద ఉన్నాడంటే ఆ 7వ దూత ప్రవక్త. ఇంకెవరు ప్రవక్తలు ఒక్కలే ఉంటారు. ఒక ప్రవక్త ఉన్నాడు భూమి మీద. ఆ ఒక్క ప్రవక్త ఆ 7వ దూతే, ఆ ఏలియా. సేవకులు లక్షల మంది ఉంటారు. ఎంతమంది సేవకులున్నా, ఆ ప్రవక్త ఉన్నా, ప్రతి ఒక్కరు మాట్లాడాల్సింది అపోస్తుల బోధే.
కొత్త బాధ ఏం లేదు. ఆ పడిపోయిన బలిపీఠాన్ని ఆయన మరలా కట్టి పరలోక రాజ్యానికి వెళ్ళే విధానం ఇదని చెప్పాడు. అయ్యా, ఈ రాత్రి ఒకవేళ మీరు పరలోక రాజ్యం రావాలనుకుంటే ఈశ్వరమేనండి ఆయన పేరు. ఏడేమన్నారా చెప్పటానికి నేను అసలు సిగ్గుపట్ల, అస్సలు సిగ్గు లేదు నాకు. నేను అన్నాడు ప్రభు అన్నాడు, స్వార్థ గురించి సిగ్గుపడేవాడు నేను కాను. ఇప్పుడు మీరు చెబుతారు మీ పాస్ గారి పేరు చెప్పంటే మా పాస్ గారి పేరు ఎందుకు చెప్పావు, నీకెందుకు సిగ్గు? మా సేవకుడు ఈయనని నీకు గుర్తించినప్పుడు, ఇతను మా సేవకుడు అన్నప్పుడు, నీకు రెవల్యూషన్ వచ్చినప్పుడు ఆయన పేరు చెబుతావు. ఈయన మా సేవకుడు, పరలోక రాజ్యం తీసుకెళ్లే సేవకుడు, రుజువు చేయబడిన సేవకుడు, ఉన్నట్టుగా మాట్లాడే సేవకుడు అని చెప్పేటప్పుడు సిగ్గు లేదు. ఇతను మా సేవకుడు, నాకు కూడా లేదు. ఈ ఏలియా పేరు విలియం మేరియన్ బ్రన్హామ్. ఈ పేరు ఒకవేళ మీకు అబద్ధంగా ఎవరైనా చెప్పొచ్చు, నా దగ్గరికి రా, లేకపోతే నీకు బైబిల్ తెలిస్తే ప్రశ్నించు, ఇతను తప్పు ఏం చెప్పాడు నాకు చూపించు. నువ్వు విశ్వాసవతి ఈ మాట అంటావు, నువ్వు విశ్వాసవతి ఇదే మాట అంటావు. కానీ నేను ఆ పేరు నేను హైలైట్ చేయట్లేదు, పరిచర్యని హైలైట్ చేశాను. ఏలియా ఉన్నాడని, 7వ దూత ఉన్నాడని, దేవుడి చేతిలో నక్షత్రం ఉందని, యేసు ప్రభువారే సంఘముల గురించి సాక్ష్యం ఇచ్చే దూతను పంపాడని, ఆయన ఏలియాను పంపాడని, పిల్లల హృదయం తనుతాడు తిప్పేవాడు వచ్చాడని, పిల్లలు అనగా మనం, తండ్రులు అనగా అపోస్తులు బోధ వైపు పిల్లలైన మన హృదయాలు తిప్పేదానికి ఒక ఏలియా వచ్చాడని వివరముగా మాట్లాడటం జరిగింది. ఇది నేరస్థాపన వర్తమానం, ఇది నేరస్థాపన వర్తమానం. ఇది ఈ రాత్రి మేము ఎందుకు ఈ స్వార్థ సభ ఏర్పాటు చేస్తామంటే ఇది నేరస్థాపన. నువ్వు వినకపోయినా ఇది సత్యం. అది లేఖనం కాకపోతే వినద్దు, అది లేఖనం అయితే ఈ రాత్రి నువ్వు ఆ లేఖనములకు లోబడమని నేను ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. సత్యవాక్యం దగ్గరికి రావాలని మనవి చేస్తున్నాను. ఎంతకాలం అబద్ధంలో ఉంటాం? గిలాదులో గుగ్గిలము లేదా? గుగ్గిలమనగా దేవుని వాక్యం, గుగ్గిలమనగా అగ్ని ఉండాల్సింది ఎక్కడ? అది నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో కానీ గుగ్గిలం ఉంటే మండదా? ఇరిమియా చేతిలో కాదు, ఇరిమియా ఎముకలు అగ్గిల పెట్టాడు. మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. వచ్చి ఎగశ్వాసతో చదువుతున్నా, నేను మాట్లాడకుండా ఉండలేదని ఇరిమియా అన్నాడు. ఈరోజు గుగ్గులు ఎక్కడ పెట్టాడు నీకు? నీ హృదయంలో గుగ్గులు పెడితే నాకు ప్రార్థన రావట్లేదు పాస్టర్ గారు, నాకు ప్రార్థన రావట్లేదు, నాకు బైబిల్ చదవడం చేతకండి పాస్టర్ గారు, నేను నాకు అసలు నువ్వు చెబుతుంటే అర్థం కాలేదు. నీ చెవులకు శేషం పోసింది దయ్యం, చెవుల్లో శేషం పోసింది, కన్ను ఎప్పుడు గుడ్డిదైంది, వస్త్రం లేదు, దిగంబరం అయ్యావు. విని 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 అబద్ధాలు చెవులకి శేషం పోసింది దయ్యం. ఇంకెంతకాలం ఉంటుంది? ఇంకెంతకాలం ఉంటుంది అబద్ధాలు? ఇంకెంతకాలం అబద్ధాలు? అమ్మ ప్రైజ్లా హల్లెలూయా హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట ఉంటాను, ముసుకేసుకొని కూర్చున్నావు కదా, ఈ ముసుగు ఎందుకు వేసుకుని ఎప్పుడైనా అడిగావా పోయి పాస్ గారిని? అడగలేవు. అతి గుడ్డితనం. ఈ రాత్రి వేళ దేవుడు మీ కళ్ళు తెరుచును గాక, ఈ రాత్రి వేళ ఈ వర్తమానం దేవుడు మీకు అందించును గాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం, లాస్ట్ ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏరా ఈ కుర్రలు లేరు? ప్రైజ్ దిలా. అందరు లెసన్ పెడదామా? ఎవరు వెళ్ళద్దు, మా అందరు లెసన్ పెడదాం. సువార్త ఈ కాలానికి వినిపించబడింది. అపోస్తలుల బోధే సువార్త. అపోస్తలుల బోధే సువార్త. ఆ పడిపోయిన బలిపీఠమును కట్టేదే సువార్త. అందరు తల వంచుదాం. ప్రైజ్ ది లార్డ్.